చిన్న 100 రూపాయలు 50 రూపాయలు 10 రూపాయలు దొంగతనం చేస్తే పెద్ద కేసు తీసుకొచ్చి వాడిని లోపలేసుడు జైలేసుడు వాడిని ఇక ఆగమాగం జగన్నాథం కథ కార్యక్రమం ఉంటుంది. కానీ కీలకమైనటువంటి అంశాల్లో ప్రభుత్వాలు నడిపిస్తున్నటువంటి వాళ్ళు, ప్రభుత్వాలు నడిపించిన వాళ్ళు, ఇవన్నీ ఆధారాలకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నప్పుడు మరి ఎటువంటి విషయాలు బయట పెడతారు, ఎన్ని కాల్పినాయని చెప్తారు, ఎన్ని ఎవిడెన్సులు మరి ఉన్నాయని చెప్తారు, లేకపోతే వీటికి సంబంధించి ఇంకా హార్డ్ డిస్క్లు ఏమైనా ఉన్నాయా, వీటన్నిటికీ సమాధానాలు రావాల్సిన అవసరం 1000% ఉన్నది. మరి ఏం చేస్తారో చూద్దాం. చాలా కీలకమైనవి. ఫోన్ ట్యాపింగ్ అంశం కానీ, ఫోన్ ట్యాపింగ్ అంశం రోజు ఎపిసోడ్ వచ్చాయి కదా, అక్కడ కేటీఆర్, హరీష్ రావు, తర్వాత ఇక్కడ సంతోష్ రావు, కేసీఆర్ వీళ్ళందరినీ కూడా విచారించారు కదా, అదొకటి. తర్వాత ఓటుకు నోటుకు కేసుకు సంబంధించి అప్పుడు గతంలో రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన ఆరోపణలు, వీటన్నిటికి సంబంధించి మరి ఏం చేసిండ్రు, ఏం కథ అనేది ఇంకా తెలియాల్సిన అవసరం ఉన్నది. దానిపైన చూద్దాం. ఇంకా ఇక పేపర్ల సంగతి చూసిండ్రు కదా, ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క రకంగా రాస్తుంది. ఇక ఏమైనా ఇదే హెడ్లైన్గా ఏది ఫోరెన్సిక్ ఫైల్స్ అని చెప్పేసి ఇక్కడ పెద్ద ప్రధాన వార్తనే ఈ వార్తను తీసుకున్నది. ఒక్కొక్క పేపరు ఇప్పుడు కొన్ని పేపర్లు ఉంటాయి. ఇక వెలుగు పేపర్ ఉన్నది. వెలుగు పేపర్కి సంబంధించి ఇంకొకటి చిన్న కింద వార్త వేస్తే ఈ వార్తలో అందులో ఏం ఫైల్స్ ఉన్నాయి అనే విషయం కూడా ఇప్పుడు 40కి పైగా కంప్యూటర్లు సాంకేతిక ఆధారాలు అంటే చెప్తున్నారు. కానీ ఎటువంటి కేసులు ఉన్నాయి, ఏం కేసులు ఉన్నాయి, ఏం కథ అనే విషయము ఇక్కడ వెలుగు పేపర్ రాయాలి. తర్వాత ఈనాడు ఏం రాసిన చూడరు ఒకసారి. అంటే ఒక్కొక్క పేపర్ ఎట్లా రాస్తాయి పేపర్లు అని చెప్పి చూసినప్పుడు మనము అర్థమవుతుంది మనకు. ఫోరెన్సిక్ ల్యాబ్లో భారీ అగ్ని ప్రమాదం, పలు కేసుల్లో సీజ్ చేసిన సామాగ్రి దగ్ధం. ఇంతే. అంటే ఏం కేసులు ఉన్నాయి, ఏం కథ, అవన్నీ విషయాలు కూడా బయటకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. విజయక్రాంతి ఏం రాసిన చూద్దాం. ఏది ఇగో ఇందులో ఏమున్నాయంటే నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం, హార్డ్ డిస్కులు కీలక ఫైళ్లు అగ్నికి ఆహుతి అయిపోయినాయి, కంప్యూటర్ విభాగంలోనే ఎగిసిపడిన మంటలు, ఫోన్ ట్యాపింగ్, ఓటుకు నోటు కేసు. ఇవి కీలకమైనటువంటి అంశాలు. ఏది విజయక్రాంతి రాసింది. అంటే మిగతా పేపర్లు కూడా రాస్తే కాకపోతే లోపల చిన్న రాసుకుంటూ పోతాయి. రాస్తే లేకపోతే లేదన్నట్టు అట్టుంటుంది లెక్క. ఫోన్ ట్యాపింగ్, ఓటుకు నోటు, విజయారెడ్డి కేసుల డేటాపై ఆందోళన ఉన్నాయా మరి అవి కాల్పినాయి, ఏమైంది? షార్ట్ సర్క్యూట్ కారణమన్న అధికారులు ఓటుకు నోటు కేసులో ఆధారాలు లేకుండా చేసేందుకేనా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అనుమానం వ్యక్తం చేస్తున్నట. ఇట్లా కాబట్టి పేపర్లు రాసేటువంటి తీరులో కూడా పేపర్లు ఒక్కొక్క పేపర్ ఒక్కొక్కరికి అనుకూలంగా ఒక్కొక్కరికి వ్యతిరేకంగా ఇవన్నీ కూడా రాయడం ఉంటుంది. మనం అందుకనే ఏఐ రోజు చెప్తున్నది, తీన్మన్మలను మనం ఏమంతా తీసుకొచ్చి అక్కడ పెడతా ఉన్నాడు. ఏం చెప్తుంది, ఏం కథ, దానికి కొన్ని ఏది ఈ విషయానికి సంబంధించిన వివరాలు అంటే అట్లా ఆటోమేటిక్ ఇచ్చేస్తూ ఉంది. కాబట్టి మనము ఈ విషయాల్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేసి మనం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే మాత్రమే అవి అర్థమవుతాయి. లేకుంటే ఏదో వార్తలు అట్లా ఆయన తిట్టిండు ఇవి కాదు లెక్కలు. అసలు ఏం జరుగుతుంది, ఏ వార్త వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. తీక్షణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది, పరిశోధించాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మాత్రమే నిజాలు మనకు బయటకు వస్తాయి. అందుకనే అప్పుడు శ్రీశ్రీ అంటాడు, కట్టుకథలకు పెట్టుబడులకు పుట్టిన విషపుత్రికలు ఈ పత్రికలు అంటాడు. కట్టుకథలకు పెట్టుబడులకు పుట్టిన విషపుత్రికలు ఈ పత్రికలు అంటాడు. కాబట్టి ఎవరి ప్రయోజనాల కోసం రాష్ట్రంలో చూసుకోవాలి. కాబట్టి ఏం చేస్తున్నారు అంటే ఏ అంశం బయటకు రాకుండా, ఏ అంశాన్ని హైలైట్ కాకుండా చేస్తూ ఉన్న ఈ పత్రికలను మనం చూసుకోవాలి. బీసీలకు సంబంధించినటువంటి అంశాన్ని ఏ పత్రిక కూడా కనీసం చర్చకు కూడా తీసుకొస్తలేదు. ఏమైంది, ఇచ్చినటువంటి హామీ ఏమైంది, మరి ఏమైందని చెప్పేసి అక్కడ ప్రతిపక్షాలు అడిగాయి, ఇక్కడ అధికార పక్షం కూడా సపోర్ట్ ఇయ్యేది. కాబట్టి ఇట్లుంటుంది అన్నమాట లెక్క. ఇక వార్తల్లోకి వెళ్దాం. ఇలా అయితారం కాబట్టి ఇక్కడ సండే స్పెషల్ కాకుండా ప్రతి సండే ప్రొఫెసర్ కంచాయిలయ్య గారి ఒక వ్యాసం ఇస్తున్నట్టున్నారు. ప్రొఫెసర్ కంచాయిలయ్య షెఫర్డ్ రాసిన ప్రత్యేక కథనం, మన దేశంలో వంటిల్లే మొదటి సైన్స్ ల్యాబ్ అని చెప్పేసి ఆయన రాసిండు. నిజంగా కూడా వంటిల్లు మొదటి సైన్స్ ల్యాబ్. మనం చాలాసార్లు కరోనా వచ్చినప్పుడు ఏం చేసిండ్రు, మిరియాలు పాలల్లో వేసుకుని తాగాలి, లేకపోతే వేడి నీళ్ళల్లో వేసుకుని తాగాలి, తర్వాత ఇక్కడ జీలకర్ర వేసుకుని తాగాలి, వేడి చేయాలి, ఇట్లా రకరకాలుగా చెప్పిండ్రు. పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. తర్వాత ఇక్కడ సుగంధ ద్రవ్యాలు ఒక రకంగా పనిచేస్తాయి. తర్వాత ఇక్కడ అదేం చెక్క అంటారు, దాల్చిన చెక్క తింటే దాల్చిన చెక్కల
క్యాన్సర్ యాంటీ క్యాన్సర్ ఉంటాయంట. అంటే క్యాన్సర్ రాకుండా నిరోధించడానికి అక్కడ దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది. ఇట్లా వంటిల్లే మనకు నిజంగా కూడా ప్రత్యేకంగా సైన్స్ ల్యాబ్ లాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనము తినేటువంటి తిండి కరెక్ట్గా తింటే కూడా కొంతవరకు రోగాలని అవన్నిటిని కూడా నియంత్రించవచ్చు అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు ప్రొఫెసర్ కంచె ఎలైస్ షెఫర్డ్. మన రైతులకు నష్టం లేదు. దేంతోటి? అమెరికాతో ట్రేడ్ డీల్పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడి. మన రైతులకి ఏం నష్టం లేదు. 25% ఉన్న సుంకాన్ని 18% తగ్గించారు కదా. అయితే వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ఏమైంది, ఏం కథ అని అంటే మన రైతులకి ఏం నష్టం లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి రాయితీలు ఇవ్వలే. మన రైతులు ప్రయోజనాలకు పూర్తి రక్షణ కల్పించినాం. ఎంఎస్ఎంఈ రంగానికి పెరుగుతున్న ఎగుమతి అవకాశాలు, అమెరికాకు ఎక్స్పోర్ట్ అయ్యే వ్యవసాయ ఉత్పత్తులపై 50% నుంచి 0కు తగ్గనున్న టారిఫ్స్ అని చెప్పేసి 50% టారిఫ్స్ ఉంటే 0కు తగ్గుతున్నాయని చెప్పేసి అంటారు. నిజంగా ఒకవేళ అట్లా తగ్గితే బాగానే ఉంటుంది. పొరుగు దేశాల కంటే మనకే తక్కువ సుంకాలు వేస్తున్నారట. ఏది? అమెరికా. ఏమని చెప్పిండు అమెరికా అధ్యక్షుడు? ఏమన్నాడు? మీరు రష్యా నుంచి చమురు కొనుక్కోకపోతే కొనని ఇక్కడ భారతదేశం హామీ ఇచ్చింది, కాబట్టి మేము సుంకాలు తగ్గించడానికి రెడీ అంటున్నాం. గట్లా ఇక పూర్తిస్థాయి ఒప్పందంపై మార్చిలో భారత్ అమెరికా సంతకాలు. ఈ ఒప్పందం దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పేసి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్తున్నటువంటి మాట. అయితే ఇప్పుడు అమెరికాతో డీల్ చేసుకోవడం వల్ల ఎవరికి లాభం? అమెరికాకి ఏం లాభం జరుగుతుంది, మనకేం లాభం జరుగుతుంది? మన వస్తువులకు ఏ విషయాలకు సంబంధించి మనకు మంచి జరుగుతుంది, అమెరికా వస్తువులకు ఏ విషయాలకు సంబంధించి వాళ్ళకు మంచి జరుగుతుంది. ఇట్లా చూసుకుంటే ఎవరికి ఎంత లాభం అని చెప్పేసి ఒకటేసింది. ఇండియాకు టెక్స్టైల్స్ పుంజుకుంటుంది. టారిఫ్ 18%కి తగ్గడంతో అతిపెద్ద దుస్తుల మార్కెట్ అయినటువంటి యుఎస్కు ఇండియా నుంచి ఎగుమతులు పెరుగుతాయి. ఇక లెదరు, ఫుట్వేర్ ఇండస్ట్రీకి పెద్ద రిలీఫ్ దొరుకుతుంది. ఎగుమతులపై టారిఫ్ను 50% నుంచి 18%కి తగ్గించడంతో మన ప్రోడక్ట్లను తక్కువ ధరకే యూఎస్లో అమ్ముకోవచ్చు. తక్కువ ధరకు అమ్ముకోవచ్చు కాబట్టి మన వస్తువులకు గిరాకీ ఎక్కువ ఉంటుంది అక్కడ. రత్నాలు, వజ్రాలపై సుంకాలు 0కు తగ్గించారు. ఇది ఈ రంగానికి భారీ ప్రయోజనం. ఇక పాలిష్ చేసిన వజ్రాలు, నగల కొనుగోళ్లలో యుఎస్ టాప్లో ఉన్నది. అయితే 0 టారిఫ్లో అమ్మకాలు, లాభాలు రెండు పెంచుకోవచ్చు. దీంతో మొత్తం మీద ఒక రకంగా మనకు మంచి జరుగుతున్నటువంటి మాట చెప్తా ఉంది. యుఎస్లో మన జనరిక్ మందులకు మార్కెట్ ఉన్నది. 0 టారిఫ్లతోటి మరింత చౌకగా ఇస్తూ అక్కడి మార్కెట్ను భారత ఫార్మా కంపెనీలు విస్తరిస్తాయి. ఇక విమాన విడిభాగాలను భారత్లో తయారు చేయడం సులభం. ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పేసి ఇండియాకు లాభం ఎట్లా జరుగుతుంది, అమెరికాకి ఏం లాభం జరుగుతుంది అంటే వాళ్ళకింత తగ్గుతుంది. పండ్లు, కూరగాయలు, వాల్నట్స్, బాదం లాంటి నట్స్, తర్వాత వైను, స్పిరిటు, సోయాబీన్ ఆయిల్, ఎర్రజొన్నలపై టారిఫ్లను భారత్ రద్దు చేస్తున్నది. మొత్తం ఇక టారిఫ్ వేస్తలేదు. దీంతో అక్కడ రైతులకు ప్రయోజనం. అక్కడ నుంచి ఇక్కడ ఎగుమతి అవుతాయి కాబట్టి ఇక్కడ దిగుమతి అయినటువంటి వాటికి టారిఫ్ చేస్తలేవు కాబట్టి అవి కూడా తక్కువ ధరకు అవుతాయి అంట. ఇక మెడికల్ డివైజెస్, ఐటీ ఉత్పత్తుల దిగుమతుల్లో ఉన్న రూల్స్ను ఈజీ చేశారు. దీంతో అమెరికా కంపెనీలకు ఇక్కడ యాక్సెస్ పెరుగుతుంది. అమెరికా నుంచి రాబోయే 5 ఏళ్లలో $500 బిలియన్ విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించింది. ఇక జన్యు మార్పిడి ప్రొడక్ట్స్కు నో చెప్పిందంట కేంద్ర ప్రభుత్వం. ఎలాంటి జన్యు మార్పిడి ఉత్పత్తుల దిగుమతులను అనుమతించబోమని, దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఇక జీన్ మోడిఫైడ్ పంటలు, మాంసం, పౌల్ట్రీ, పాడి ఉత్పత్తులు, సోయాబీన్, మొక్కజొన్న, వరి, గోధుమలు, చక్కెర, తృణధాన్యాలు, జొన్నలు, సజ్జలు, రాగుల వంటివి తక్కువ టారిఫ్లతో భారత్లోకి వచ్చే అవకాశం లేదని చెప్పారు. అమెరికా నుంచి రాబోయే అరటి, స్ట్రాబెర్రీ, చెర్రీ, తర్వాత సిట్రస్ లాంటి భారత్లో పండే పండ్లకు ఎలాంటి రాయితీలు ఇవ్వలేదని చెప్పారు. అయితే గ్రీన్ టీ, కాబూలీ శనగలు, పెసర్లు, నూనె గింజలు, వేరుశనగలకు, పొగాకులకు ఇవన్నిటికి కూడా టారిఫ్ రిలీఫ్ ఇవ్వలేదని చెప్పేసి తెలుస్తూ ఉంది. మొత్తం మీద కొన్నిటికి పెరుగుతున్నాయి, కొన్నిటికి తగ్గుతున్నాయి. ఇట్లున్నది పరిస్థితి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. మీ 10 ఏళ్ల దోపిడీ చరిత్ర గోడపై రాయిస్తా. కేసీఆర్ దొంగ పాస్పోర్ట్లు, దొంగ నోట్ల చరిత్ర నేను చెరిపేస్తే చెరిగేదా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న దొంగ హామీల చరిత్ర కేసీఆర్ది. తెలంగాణ ఉన్నంతకాలం ఈ పాపాల భైరవుల చరిత్ర చెరిగిపోదు. ఫోన్ ట్యాపింగ్ చేస్తే నోటీసులు ఇస్తే తప్పేంది? మీరు చేసిన అప్పులు తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నాం. మోదీని చూసి ఓటేస్తే నిధుల కోసం ఢిల్లీకి వెళ్ళి అడగాల? బీజేపీ వాళ్ళు బీఫామ్లను
బీఆర్ఎస్ ఆఫీసులో తెచ్చుకుంటున్నట. అగో కేసీఆర్ నిర్లక్ష్యానికి రంగారెడ్డి జిల్లా బలైంది. నిజంగా కూడా ఇక్కడ దక్షిణ తెలంగాణని కేసీఆర్ నిజంగా కూడా పెద్ద పట్టించుకోలేనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ రంగారెడ్డి కానీ, మహబూబ్ నగర్ కానీ, హైదరాబాద్ కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ జిల్లా కానీ, ఇక్కడ దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలని లేదనేటువంటి ఆరోపణ మాత్రం 100% ఉన్నది. ఇక్కడ సంగారెడ్డి, మెదక్ జిల్లాలను కూడా. రోజమ్మ రొయ్యల పులుసు తిని రాయలసీమకు నీళ్ళు ఇస్తానన్న కేసీఆర్ రంగారెడ్డిని మర్చిపోయాడు. అడిగి పోయి రొయ్యల పులుసు తినేసి ఏమన్నాడు, రాయలసీమ రత్నాలసీమ కావాలి, నీళ్ళు తీసుకోవాలని అన్నాడు. అట్లా గోదావరి జలాలు తెచ్చి తాండూరు, పరిగి, వికారాబాద్ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తాం. వికారాబాద్ జిల్లా పరిగిలో ప్రజాపాలన ప్రగతి బాట సభలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. కేసీఆర్ 10 ఏళ్ల దోపిడీ చరిత్రను గోడల మీద రాయిస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ దొంగ పాస్పోర్ట్లు, దొంగ నోట్ల చరిత్ర నేను చెరిపేస్తే చెరిగేదా? దళితుల్ని సీఎం చేస్తానన్న దొంగ హామీల చరిత్ర నేను చెరిపేయగలనా? ఇంటికో ఉద్యోగం ఇస్తామని 1200 మందిని పొట్టన పెట్టుకొని వాళ్ళ శవాల మీద సీఎం అయ్యి తెలంగాణ ద్రోహిగా మారి ఉద్యమకారులకు చేసిన ద్రోహం నేను తుడిచేస్తే పోయేదా? తెలంగాణ చరిత్ర ఉన్నంతకాలం ఈ పాపాల భైరవుల చరిత్ర చెరిగిపోదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. వికారాబాద్ జిల్లా పరిగిలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో శనివారం సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజాపాలన ప్రగతి బాట పేరిట ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి విప్పు పట్నం మహేందర్ రెడ్డి ఈ తదితరులు పాల్గొన్నారు. ఫోన్ ట్యాపింగ్ లాంటి చిల్లర పనులకు నోటీసులు ఇస్తే తప్పేందని చెప్పేసి ముఖ్యమంత్రి అడుగుతాను. మొత్తం మీద ఇక్కడ ఏం జరుగుతుంది, ఆయన దొంగ, పాస్పోర్ట్ల దొంగ, తర్వాత ఆ దొంగ, ఈ దొంగ అని చెప్పేసి ఇవి తప్ప మరి ఏం చేస్తాం, ఏం కథ, అసలు ఏం జరిగింది? ఇది ఒక అంటే ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచన, ప్రజలకు ఏం చేయాలనేటువంటి ఆలోచన మరి ఈ నాయకులు, ఏ నాయకులైనా సరే, ఏ పార్టీ అయినా కానీ కనిపిస్తలేదు. ఒక ప్రత్యేకమైనటువంటి ఎజెండాతోటి వాళ్ళ జీవితాలను ఎట్లా బాగు చేయాలి, తర్వాత వాళ్ళ పరిస్థితులను ఎట్లా చక్కుదిద్దాలి, ఇవన్నీ కూడా కనీసం ఆలోచించినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తలేవు. రాష్ట్రంలో 10 ఏళ్ళు కేసీఆర్ సీఎం, కేటీఆర్ మున్సిపల్ శాఖ మినిస్టర్గా ఉన్నారు. మోదీ 3వ పీఎం అయ్యారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలే గత 10 ఏళ్లలో మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా ఉన్నారు. ఒక్కరోజు కూడా మన మోరీలు ఎట్లుంటాయో చూడలేదు. రూపాయి ఇయ్యలే, చిల్లిగవ్వ రాలే, మన సమస్యలు పట్టించుకోలే. అలాంటి పార్టీలు నేతలను మన దగ్గరికి రానివ్వద్దు. సీఎంగా, మున్సిపల్ మంత్రిగా నేనే ఉన్నా. అడిగేది మనమే, ఇచ్చేది మనమే. మన వాళ్ళను మన మున్సిపాలిటీల్లో గెలిపించండి, అభివృద్ధి 100% జరుగుతుంది. ఓకే, మీరు మంచిగానే ఉన్నారు, మీరే మున్సిపల్ మంత్రిగా ఉన్నారు, మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, మీరే హోంశాఖ మంత్రిగా ఉన్నారు, మంచిగా ఉన్నది. కానీ బీసీలకు ఇస్తా అన్నటువంటి హామీ ఏమైందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు బీసీలు. దానికి కూడా మీరు సమాధానం చెప్తే మంచిగా ఉంటుండే. అది మాత్రం దాటేస్తున్నారు, అన్నీ చెప్తున్నారు. ఒక్కటే అడక్కంటారు కదా, అట్లున్నట్టు లెక్క. మాకు నష్టం లేకుంటే తెలంగాణ ప్రాజెక్టులకు సహకరిస్తామని చెప్పేసి అక్కడ మహారాష్ట్ర సీఎం అంటున్నాడు ఫడ్నవీస్. అప్పటి బీఆర్ఎస్, ఇప్పటి కాంగ్రెస్ పాలనంతా దోపిడీమయమే. కేసీఆర్, రేవంత్ రెడ్డి తెలంగాణను అప్పుల పాలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు బుద్ధి చెప్పాలి. ప్రాణహితపై చర్చించేందుకు మహారాష్ట్రకు రావాలని సూచన. కాగజ్నగర్, మంచిర్యాలలో విజయ సంకల్ప సభకు నిన్న హాజరయ్యాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి. ఏమైంది? ఒకవేళ మహారాష్ట్రకు నష్టం జరగకుండా ఉంటే తెలంగాణకు మేము సహకరించడానికి రెడీ అంటున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో, కాళేశ్వరం కంటే ముందు ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి ప్రాజెక్టుకి సంబంధించి అప్పుడు ఎత్తు పెంచుకుంటే నష్టం జరుగుతుందని చెప్పిండ్రు. ఆ తర్వాత ఎత్తును తగ్గించిన తర్వాత మరి కేసీఆర్ ఆడేమన్నా కట్టిండా అంటే కట్టకుండా అంతకుముందు రాజశేఖర రెడ్డి దాన్ని స్టార్ట్ చేస్తే తర్వాత కేసీఆర్ దాన్ని పట్టించుకోకుండా ఒకవేళ అయితే కమిషన్లు వస్తట్లేవని చెప్పేసి కాళేశ్వరం కాడ పెట్టిండు కథ. 1,00,000 కోట్ల రూపాయలు గుమ్మరిచ్చేసి కథం చేసిండు. అయితే మేమిప్పుడు ఒకవేళ తెలంగాణకు, మహారాష్ట్రకు నష్టం లేకుండా ఉంటే తెలంగాణకు మేము సహకరించడానికి రెడీగా ఉన్నాము, నీళ్ళ విషయంలో కానీ ఇంకా దేని విషయంలో కానీ అని చెప్పేసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ చెప్తా ఉన్నాడు. మంచిది. నిన్న అప్పటి బీఆర్ఎస్, ఇప్పటి కాంగ్రెస్ పాలనంతా దోపిడీమయమే. కేసీఆర్, రేవంత్ రెడ్డి తెలంగాణకు అప్పుల పాలు చేశారు. ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్లకు బుద్ధి చెప్పాలి. ప్రాణహితపై చర్చించేందుకు మహారాష్ట్రకు రావాలని సూచించిండు. కాగజ్నగర్, మంచిర్యాలలో విజయ
సంకల్ప సభకు హాజరయ్యిండు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్. తమ రాష్ట్రానికి నష్టం లేకుంటే తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు పూర్తి సహకారం అందిస్తామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. తన చొరవ వల్లే తెలంగాణకు సాగునీరు అందుతుందన్నారు. అయితే 2 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాణహిత ప్రాజెక్టుపై చర్చించేందుకు మున్సిపల్ ఎన్నికల తర్వాత మహారాష్ట్రకు రావాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్నగర్, మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన సభల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫడ్నవీస్ మాట్లాడుతూ ఎన్నో కలలతో ఏర్పడిన తెలంగాణ అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో అన్యాయానికి గురైందన్నారు. 2 పార్టీల పాలన పూర్తిగా దోపిడీమయంగా మారిందని విమర్శించారు. రూపాయి కూడా లేదని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారని చెప్పేసి ప్రశ్నించండి అని ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద నిన్న ప్రచారానికి అంటే ఇక్కడ మున్సిపల్ ఎన్నికలకు తర్వాత ఇక్కడ బార్డర్లో ఉన్నటువంటి, ఎందుకు అంటే ఇక్కడ కాగజ్నగర్లో కానీ తర్వాత మంచిర్యాలలో కానీ అక్కడ బార్డర్లో, ఇక్కడ కాగజ్నగర్లో అయితే ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళు కూడా కొంతమంది ఎక్కువ మంది ఉంటారు అక్కడ. కాబట్టి వాళ్ళని ప్రభావితం చేస్తారని చెప్పేసి తీసుకొచ్చినట్టున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రచారానికి. తెలంగాణ నుంచి ఢిల్లీకి పైసలు పంపుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త స్కీములు లేవు, నెలకో స్కామే ఉంది అని చెప్పేసి ఇక్కడ హరీష్ రావు అంటున్నాడు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడుతున్నాడు. మున్సిపల్ ఎన్నికల్లో కర్రుగాల్చి వాత పెడితేనే వారికి సోయ వస్తుంది, లేకుంటే రైతు బంధు వేస్తలేరు, తులం బంగారం మూసే ఎత్తరు, బీజేపీకి ఓటేస్తే మోరులో వేసినట్లేనని చెప్పేసి ఇక్కడ హరీష్ రావు మాట్లాడుతున్నాడు. ఎవరి మాటలు వాళ్ళు మాట్లాడుతుంది మంచిగా ఉన్నది, ప్రజల గురించి మాత్రం డైరెక్ట్గా మాట్లాడతలేరు లెక్క. మలేసియాలో మోడీ ఉన్నాడు ప్రధానమంత్రి. భారత్ నమ్మకమైన భాగస్వామిగా గుర్తింపు పొందిందని, అందుకే అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ తదితర దేశాలు వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నాయని ప్రధాని మోడీ అన్నారు. 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ శనివారం మలేసియా వెళ్ళిండు. ఇక శాటిలైట్ టార్గెట్గా చైనా కొత్త వెపన్ తీసుకొస్తుందంట. చూసుకో, ఇక మీదేమన్నా విపగ్రహాలు ఉండి వాటిని కూడా కథం చేస్తాంట కిందికెళ్ళే. శాటిలైట్ని కూడా కథం చేసే కార్యక్రమం మొత్తం విధ్వంసం. వీడు చైనా వాడంటే ఏదైనా చైనా అనుకుంటే ఇటువంటివి చేస్తుంటాడు. మళ్ళా అంతరిక్షంలోని శాటిలైట్ టార్గెట్గా చైనా కొత్త ఆయుధాన్ని తయారు చేసింది. దీని ద్వారా స్పేస్ ఎక్స్, స్టార్లింక్ వంటి శాటిలైట్ నెట్వర్క్కు భూమి నుంచి అంతరాయం కలిగించవచ్చు లేదా పూర్తిగా ధ్వంసం కూడా చేయొచ్చట. చూసుకోగా వీడు ధ్వంసం చేసే పనిలో ఉన్నట్టున్నాడు. మంచిగా ఇరా వెస్ట్ ఫెలో అంటే. ఇక హైదరాబాద్ గాలిలో సల్ఫర్ డైఆక్సైడ్ ఎక్కువ ఉందట. చూసుకోగా ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో అయితే గాలి వీల్చేందుకు పరిశాన్ ఉంది, గాలి వీల్చే పరిస్థితి కూడా లేదు. చలికాలం అయితే ఇంకా దారుణం. ఇక హైదరాబాద్కి వచ్చింది ఇప్పుడు మళ్ళా. ఏంది ఇప్పుడు ఏది ఉంటుంది, అది ఉంటుంది కదా 111 జీవో. ఆ 111 జీవో ఎత్తేద్దామని చెప్పేసి కొంతమంది ప్రయత్నం చేస్తారు. మళ్ళీ అది ఎత్తేస్తే ఏమవుతుంది, చుట్టుపక్కల ఉన్నటువంటి ఇక్కడ వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి చెట్లు చేమలన్నీ కూడా మొత్తం ఖతం అయిపోతాయి. ఏది ఇక్కడ జంట జలాశయాల పక్కన ఉన్నటువంటి అవన్నీ ఖతం అయిపోతే ఏమవుతుంది, ఇంకా దారుణంగా పరిస్థితి తయారవుతుంది. ఏది హైదరాబాద్ పరిస్థితి. హైదరాబాద్ గాలిలో సల్ఫర్ డైఆక్సైడ్ పరిమితికి మించి పెరుగుతున్నదని ఐఐటి కాన్పూర్ నివేదిక వెల్లడించింది. ఈ విషవాయువు ఊపిరితిత్తులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని తెలిపింది. నియంత్రించకపోతే మున్ముందు ప్రమాదమేనని పేర్కొన్నదట. చూసుకోగా దంచికొట్టిన కెప్టెన్. T20 వరల్డ్ కప్లో ఇండియా బోని కొట్టింది. ఇండియా టాప్ ఆర్డర్ను అమెరికా బౌలర్లు కకావికలం చేసిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 84 రన్లు వేసి నాటౌట్లో నిలిచిండు, విశ్వరూపం చూపించాడు. ఇండియా 20 ఓవర్లలో 161 రన్స్ చేయగా అమెరికా 132 స్కోర్ చేసి ఓడిపోయింది. మీ 10 ఏళ్లకు దోపిడీ చరిత్ర గోడలపై రాయిస్తా, కేసీఆర్ దొంగ పాస్పోర్ట్లు అని చెప్పేసి మొత్తం మీద రేవంత్ రెడ్డి తిట్ల పురాణం పెట్టిండు ముఖ్యమంత్రి. చూడరిగో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం. 3 అంతస్తుల బిల్డింగ్లోని ఫస్ట్ ఫ్లోర్లో మంటలు వచ్చినాయి. 40కి పైగా కంప్యూటర్లు, సాంకేతిక ఆధారాలు, హార్డ్ డిస్కులు దగ్ధమైనవి. చూసుకో, ఇక కంప్యూటర్లు అయిపోయినాయంట, సాంకేతిక ఆధారాలు పోయినాయి, హార్డ్ డిస్కులు కూడా కథం అంటే. ఇప్పుడు హార్డ్ డిస్కులు కథం అంటే ఏందన్నట్టుగా ఆధారాలన్నీ కథం చేసే కార్యక్రమం ఇది. ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం వాటిని భద్రపరిచినప్పుడు. తర్వాత ఇంకొక కాపీ కూడా తీసి పెట్టాలి కదా.
కేస్ ఫైల్స్ ప్లాస్టిక్ మెటీరియల్తో కమ్ముకున్న దట్టమైన పొగ, మంటలు ఆర్పేందుకు యత్నించిన ఆఫీస్ బాయ్ అంట. ప్రమాదం జరిగిన సమయంలో ఆఫీసులోనే 3 ఉద్యోగులు ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇంకా ఇదంతా కథ మరి ఏం నడుస్తుందో తెలియదు. ఇది కావాలని చేసిందా లేకపోతే నిజంగా అగ్ని ప్రమాదం జరిగిందా అంతువాటని కథ అంతరంగాలు. ఇక టీఎన్జిఓ నేతల మజాక, ప్రమోషన్లు వస్తున్నా సంఘాలను వీడేందుకు ససేమిరా అంటున్నారట. ప్రమోషన్లు వస్తున్నా పోతున్నారట. టీఎన్జిఓ పేరును తెలంగాణ నేటివ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ యూనియన్గా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారట. ఉద్యోగ సంఘాలకు ఉన్న ఆస్తులను గుప్పిట్లో పెట్టుకోవాలని వ్యూహం అన్నుతున్నారు. చూసుకో, ఉద్యోగ సంఘాలకు ఉంటుంది కదా, అవి చూసారు కదా ఇంతకుముందు గతంలో పిఆర్టీయూ ఉంటే, పిఆర్టీయూ ఆస్తులు ఉంటే ఆ అధ్యక్షులుగా ఉన్నవాళ్ళు, ప్రధాన కార్యదర్శులుగా ఉన్నవాళ్ళు, అందులో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఎవరైతే ఉంటారో వాటిని ఆస్తులు కాజేసే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారట. ఇక్కడ ఇగో ఇది టీఎన్జిఓలో కూడా ఇదే జరుగుతుంది కథ. సంస్థ ఆస్తులు అంటే మనము ఏదైతే సంఘం ఉంటుందో సంఘానికి సంబంధించిన ఆస్తులు ఉంటాయి కదా, ఆస్తులు కొట్టేసే కార్యక్రమాలు ఉన్నారట. వాళ్ళు మునగాలరా నాయన మీరు, ఇటువంటి ఆలోచన ఉన్నోళ్ళు. ఉద్యోగ సంఘాలకు ఉన్న ఆస్తులను గుప్పిట్లో పెట్టుకోవాలనే వ్యూహం ఇక టీజీఓ సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హైకోర్టు నుంచి స్టేటస్కో తీసుకొచ్చింది. ఇక సీఎంకు ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు, పేరు మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారంట నాన్ గెజిటెడ్ ఉద్యోగులు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల్లో లుకలుకలు మొదలయ్యాయి. దశాబ్దాల చరిత్ర కలిగిన తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం టీఎన్జిఓలో పదవీ వ్యామోహం ముదురుపాకాన పడిందట. సదరు నేతలు తమ పదవులను కాపాడుకునేందుకు అనుసరిస్తున్న వింత పోకడలు ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే టీఎన్జిఓలో కీలకంగా ఉన్న ఒకరికి గెజిటెడ్ ఆఫీసర్గా పదోన్నతి రాగా మరో 3 పదోన్నతులు వచ్చినా ఇప్పుడు వీళ్ళు నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ కదా, ఈ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ గెజిటెడ్ ఆఫీసర్ అవుతున్నట. అయితే కూడా వద్దు పచ్చపెన్ను పిచ్చపెన్ను పక్కకు పెట్టు, తర్వాత విషయం మనం ఇన్ననే ఉండాలి, ఇంట్లో అయితేనే కొంచెం పెద్ద నాయకులు లెక్కుంటామని చూస్తున్నట. మరో 3 పదోన్నతులు వచ్చినా తీసుకోవడం లేదు. ప్రమోషన్ తీసుకుంటే గెజిటెడ్ ఆఫీసర్స్ కావాల్సి వస్తుందని, అదే జరిగితే సంఘాన్ని వీడాల్సి వస్తుందని ఏకంగా పదోన్నతులను కూడా వాయిదా వేసుకుంటున్నట. ఉద్యోగ సంఘాలకు ఉన్న 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు, వాటిపై నెల వచ్చే ఆదాయం కోల్పోవడం ఇష్టం లేకనే సంఘం నేతలు ఈ ఆలోచన చేస్తున్నట్టు. చూసుకోగా గ్రీన్ పెన్ పట్టుకునే అవకాశం వస్తే కూడా గ్రీన్ పెన్ పక్క పెడేసి తర్వాత విషయం ఆయన నాన్ గెజిటెడ్ ఆఫీసర్ ఉంటేనే మంచిగా ఉంటుంది. కాబట్టి ఇది సంస్థకు ఉన్నటువంటి ఏదైతే సంఘానికి ఉన్నటువంటి ఆస్తులు ఉంటాయిగా వాటి పని చేయొచ్చని చూస్తున్నట్టు. చూసుకోగా మునగాళ్ళు రీల్ కోసం ఉరి వేసుకుందట. చూసుకోగా మొత్తం కొంతమంది పిచ్చి ఏడిపోతుందంటే ఏడిపోతూ అర్థం కాదు. పారే నదిలోకి పోతారు, నదిలోకి పోయి ఇట్లా అంటారు, ఇట్లా అని అటే పోతారు. అటువంటి పనులు చాలాసార్లు జరిగినాయి. ఇక మంటలలో పోతుంటారు, మంటలు ఆర్పినట్టుగా మంటలు చేసినట్టుగా ఇట్లా వేస్తుంటారు. ఆ మంటలలో గాలి మళ్ళీ కొంతమంది ఇక ఈమె ఏకంగా ఉరి వేసుకుందట. ఉరి వేసుకొని రీల్ చేద్దాం అనుకుంటే ఆ ఉరి నిజంగానే పడ్డది, ఖతం అయిపోయింది, పాపం చచ్చిపోయింది పాపం. ఇట్లా ఈ రీల్స్ బీల్స్ అనేటువంటివి జీవితంలో మస్తు చేసుకోవచ్చు నాయన, పానం పోతే మళ్ళీ రాదు. ఇగో పాయే రీల్స్ కోసం ఊరేసుకుందంట, తాడు బిగించుకొని మహిళ మృతి చెందింది. యూపీలోని బందా జిల్లాలో ఘటన. చూసుకో, ఈ పిచ్చి ఏడిపోతుందంటే సచ్చదాకా పోయింది కథ. ఆమె సావుకు వచ్చింది. ఇప్పుడు ఎవరన్నా నిజంగా అయ్యో అంటారా అంటే అయ్యో కూడా అనరు. ఎందుకంటే ఇక మంచి పని చేసినావు తల్లి నువ్వు అని చెప్పేసి ఇక బూతులు తిడతారు. ఇంకా నిన్న ఓలా ఊబర్ క్యాబ్ బ్రేక్డౌన్ సమ్మె నిర్వహించిండ్రు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిలిచిన సేవలు, ఇబ్బంది పడ్డ పబ్లిక్ అగ్రిగేటర్ల ముందు 3 డిమాండ్లు పెట్టినట. ఏమని? 30% వసూలు చేస్తున్నారు నాయన, 30% వసూలు చేయకండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ పచ్చప్లేట్లు, పసుపచ్చ ప్లేట్లు అంటే ఏది ట్యాక్స్ ప్లేట్లు మాత్రమే ఇట్లా ఓలా ఊబర్లో పెట్టాలి, లేకపోతే ఓన్ ప్లేట్లు పెట్టడానికి వీల్లేదని చెప్పేసి తర్వాత ఇట్లా 3 డిమాండ్లు పెట్టినట్టు వాళ్ళు పెట్టి తర్వాత కొంతమంది నడిపినరు. కొంతమంది నడిపితే ఏం చేసిండ్రు, అట్టెట్ నడుపుతారు రా బాబు, ఇక ఫ్యాక్చువల్గా డిమాండ్ నెరవేర్తలేవు కాబట్టి ఆపేరని చెప్పేసి ఆపేసి మొత్తం నిన్న నిరసన చెప్పిండ్రు. వాళ్ళకు నిజంగా కూడా కారు కానీ తర్వాత ఇక్కడ బైకులు కానీ ఈ ఓలా ఊబర్ తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు పాపం. వాళ్ళకు 100% న్యాయం జరగాల్సిన అవసరం ఉన్నది. కష్టపడితే పొద్దుంతా కష్టపడితే లేకపోతే రాత్రంతా కష్టపడితే కూడా సరిగా ఆడికాడికి అంటే ఈఎంఐలు కట్టి తర్వాత ఆ కారును చూసుకొని వాటిని మెయింటెనెన్స్ పెట్టుకొని పెట్రోలు డీజిల్ పోసుకొని
ఇవన్నీ చేసుకుంటే మళ్ళీ చేతికి వచ్చేది ఏముంటలేదంట కష్టపడితే కూడా. కాబట్టి వాళ్ళు పాపం డిమాండ్లు పెట్టిండ్రు. మరి ఏం చేస్తారు అగ్రిగేటర్ చూడాలి. ఇగో మహారాష్ట్ర తెలంగాణ రెండు చేయి కలుపుకున్నట్టుగా. ఎందుకంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చేసి నేను సహకరిస్తా అన్నాడు కదా, తెలంగాణ ప్రాజెక్టులకు సహకరిస్తామని చెప్పేసి ఫడ్నవీస్ చెప్పిండు. దాంతో హలో బాయ్ బాయ్ అన్నారట. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. రాజీనామా చేయి, కేసీఆర్ను అరెస్ట్ చేసే దమ్ముందా, లేకపోతే సీఎం పదవి నుంచి దిగిపో, నన్ను అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు తప్పించుకుంటావు. సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపాటు. కేసీఆర్పై చర్యలు తీసుకుంటే ఎవరు వద్దన్నారు? రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డా లేకపోతే కిషన్ రెడ్డా? కేసీఆర్ను జైలుకు పంపిస్తామన్న మాటలు ఏమైనాయి? నా మీద కేంద్ర ప్రభుత్వం మీద నిందలు వేయొద్దు, బీజేపీ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ కాంగ్రెస్ అవినీతిపై చర్యలు ఉంటాయని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నారు. నువ్వే రాజీనామా అని చెప్పేసి ఆయన నీ దత్తపుత్రుడని ముఖ్యమంత్రి. చిట్ల పురాణం నడుస్తున్నది. ఇక భారత్ అమెరికా మధ్య డీల్ జరిగింది. భారత్పై సుంకాలు 18% తగ్గింపు, రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపివేయాలని అమెరికా షరతు పెట్టింది. 18% సుంకం వర్తించే ఎగుమతులు ఏంటి ఉంటాయంటే టెక్స్టైల్స్, రెడీమేడ్ వస్తువులు, ప్లాస్టిక్, లెదరు, గృహాలంకరణ వస్తువులట. ఒప్పందం వర్తించని వస్తువులు ఏమున్నాయి అంటే డైరీ ఉత్పత్తులు అంటే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, ఇవి, చేనేత వస్త్రాలు, హస్తకళలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులట. ఇక దిగుమతి వస్తువులు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటి ఏంటి అంటే ఎర్రజొన్నలు, బాదాము, సోయాబీను ఆయిల్, తర్వాత ట్రీ నట్స్, వైన్స్, స్పిరిట్, వైద్య పరికరాలు, సౌందర్య సాధనాలు అక్కడి నుంచి ఇక్కడికి వస్తాయి, దిగుమతి అయితే. ఇక జీరో సుంకం వర్తించే వస్తువు ఎగుమతులు ఏమున్నాయి అంటే మరి ఇక్కడ నుంచి మనము భారతదేశం నుంచి అమెరికాకి పంపించేటి టీ, కాఫీ, మసాలా దినుసులు, కొబ్బరి నూనె, వాల్నట్స్, పండ్లు, కూరగాయలు, జనరిక్ మెడిసిన్స్, వజ్రాలు, రత్నాలు, ఇక స్మార్ట్ ఫోన్లు, విమాన విడిభాగాలు అని చెప్పేసి అంటే జీరో సుంకాలు వర్తిస్తాయట. అంటే ఎగుమతులు దిగుమతులు రెండింటికి కలిసి ఇవి అంటే ఇక సుంకాలు లేవన్నట్టు. 8 ఏళ్ళు మేమే ఉంటామంట. మీరే ఉంటారు, మంచిగానే ఉన్నారు కానీ మరి ఏమైంది? ఇచ్చిన హామీలు ఏమైంది? ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి దీనికి. పీసీసీ అధ్యక్షుడు సమాధానం చెప్పాలి. ఏమవుతుంది? 42% రిజర్వేషన్ ఇస్తా అంటారు కదా. ఇక్కడ విద్యా ఉద్యోగాల్లో ఏమైంది? ఇక్కడ స్థానిక సంస్థల్లో ఏమైంది? మీరు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ఒక్కసారి బయట పెట్టేసి దాని గురించి మాట్లాడుర్రి. తెలంగాణలో కొనసాగేది ఇందిరమ్మ పాలనే. కేసీఆర్, కల్వకుంట్ల కిషన్ రావు రాసి పెట్టుకోండి. బీఆర్ఎస్, బీజేపీ కలిసి కుట్రలు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రాజెక్టును మరుగున పడేసిన కేసీఆర్ నారాయణపూర్ బహిరంగ సభలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. గ్యారంటీల గారడి, ఆలోచించండి, ఆగంగాకండి. కాంగ్రెస్ వాళ్ళు ప్రజలకు చేయి ఇచ్చారు, బీజేపీ వాళ్ళు చెవిలో పువ్వు పెట్టారు. ఆ రెండు పార్టీలను ఎదుర్కోవాలి, ధైర్యంగా నిలబడాలి. ఎమ్మెల్యే పోచారం కాదు, పోచారం కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్లో చేరారు. కామారెడ్డి జిల్లా రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిన్న కేటీ రామారావు మాట్లాడాడు. గ్యారంటీల గ్యారడీ చేసిండ్రు అని చెప్పేసి ఈయన ఆరోపిస్తున్నాడు. లేదు ఆయన్నే దొంగ పాస్పోర్ట్లు అవన్నీ చేసిండని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి అంటున్నాడు. ఒకరిదొకరు అనుకుంటారు కానీ మరి ప్రజలకు ఏం చేస్తానే చెప్తలేరు. రేవంత్, కేసీఆర్ రావు కేతువులు. నేటికి దోపిడీకి గురవుతున్న తెలంగాణ, కాంగ్రెస్ అసమర్థ పాలన. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంచిర్యాల, కాగజ్ నగర్లో బీజేపీ తరఫున ఆయన ప్రచారం నిర్వహించిండు. అమాత్యుల బాధ ఇంతింత కాదయా, కాదు అని చెప్పేసి. అమాత్యులు అంటే ఎవరు? మంత్రులను అమాత్యులు అంటారు, అమాత్య అంటారు కదా. వాళ్ళ పరిచయం ఏముందంటే పురపోరులో సొంత నియోజకవర్గాలపైనే ఫోకస్ పెడుతున్నట్ట. ఇన్ఛార్జ్ నియోజకవర్గాలకు చుట్టపు చూపుగా అట్లా పోయి ఇట్లా వస్తున్నట్ట. కానీ సొంత నియోజకవర్గాల్లో పోతే ఇజ్జత్ పోతుందని చెప్పేసి సొంత నియోజకవర్గాల్లోనే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారంట మంత్రులు. ఇట్లున్నదని చెప్పేసి మంత్రులకు సంబంధించినటువంటి కథ. ఇక నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం. హార్డ్ డిస్కులు, కీలకమైన ఫైళ్లు అగ్నికి ఆహుతైనాయి. కంప్యూటర్ విడిభాగంలోనే ఎగిసిపడిన మంటలు. ఫోన్ ట్యాపింగ్, ఓటుకు నోటు కేసు, విజయారెడ్డి కేసుల డాటా కూడా ఉందని ఆందోళన అవుతుందట. ఈ షార్ట్ సర్క్యూట్ కారణమన్న అధికారులు ఓటుకు నోటు కేసులో ఆధారాలు లేకుండా చేసేందుకేనా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట. చూడరి కథ అది నడుస్తుంది. ఇక మచ్చరాబాద్, హైదరాబాద్లో దోమల దండయాత్ర.
ఏది మచ్చర్ అంటే మచ్చర్దండ అంటారు కదా, ఇట్లా దోమతెర వేస్తున్నాం కదా. మచ్చరాబాద్ అంటే దోమల హైదరాబాద్ అన్నట్టు, దోమల నిలయం అని. బెంబేలెత్తుతున్న జనం, ఫాగింగ్ ఊసేది, పారిశుద్ధ్యం ఏది, గ్లోబల్ సిటీలో దోమల మ్యూజిక్ అంట, పట్టించుకొని బల్దీ అధికారులు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. జిహెచ్ఎంసీ పైన రాజమౌళి కుమారుడు కార్తికేయ సెటైర్లు వేస్తున్నట. చూసుకోయిగా దోమల బాధ అవుతుందంట హైదరాబాద్ పోయి. కళాత్మక శిల్పాలు, త్రికుటేశ్వరాలయం కాకతీయ కళా వైభవానికి ప్రతీక, కాలగర్భం నుంచి అపురూప కట్టడం వెలుగులోకి వచ్చిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. త్రికుటేశ్వరాలయం సంబంధించినటువంటి ఆనవాళ్ళు బయటపడుతున్నాయట తవ్వకాల్లో, దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. ఇక సండే స్టోరీస్, పైసలు మావై ప్రగతి మాది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ వినూత్న ప్రచారం చేస్తుందట. పైసలు మాయే, కేంద్రం నుంచి పంపిస్తున్నాం, పైసలు కూడా మాయే, కాబట్టి మరి ఎట్లా వీళ్ళేం చేస్తారని చెప్పేసి అడుగుతున్నారంట భారతీయ జనతా పార్టీ నాయకులు. ఇక బూతులే భవిష్యత్తు. తెలంగాణ సినిమాలో ఒకప్పుడు నర్మగర్భంగా చెప్పిన సద్ది మాటలను ఇప్పుడు సభాముఖంగానే మైకుల్లో గుంజి చెప్తున్నారు. బరాబర్ రాస్తాం, పడతాం, ఏమన్నా అంటే పగలగొడతామంటూ యాటిట్యూడ్ చూపిస్తున్నారంట. ఇట్లా నడుస్తుందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. వాణిజ్య ఒప్పందానికి శ్రీకారం, మధ్యంతర ఉడంబడికలపై సంతకాలకు ఫ్రేమ్వర్క్ ఖరారు చేసిండ్రు. భారత్ అమెరికా సంయుక్త ప్రకటన, మార్చిలో జరగనున్న సంతకాలు. వెంటనే భారత్పై అదనపు సుంకాలను ఎత్తేసిన ట్రంప్. మేక్ ఇన్ ఇండియా బలోపేతం అని చెప్పేసి ప్రధాని మోడీ అంటున్నాడు. మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి భారత్ అమెరికా శ్రీకారం చుట్టాయి. ఇందుకు సంబంధించిన ఫ్రేమ్వర్క్ను ఖరారు చేశాయి. ఈ విషయాన్ని శనివారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో 2 దేశాలు వెల్లడించాయి. తొలి దశలో కుదుర్చుకోనున్న ఒక ఒప్పందంపై మార్చిలో సంతకాలు జరగనున్నాయి. దీనివల్ల 2 దేశాల మధ్య పలు ఉత్పత్తులపై సుంకాలు 0 స్థాయికి కానీ గణనీయంగా కానీ తగ్గనున్నాయి. ఫ్రేమ్వర్క్ పై సంయుక్త ప్రకటన వెలువడడానికి ముందు భారత్పై విధించిన 25% సుంకాలు, అదనపు సుంకాలను ఎత్తివేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. ఈ నిర్ణయం మాత్రం శనివారం నుంచి అమల్లోకి వచ్చిందని శ్వేతసౌధం ప్రకటించిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఇక్కడ సుంకాలు అంటే 50% వేస్తా, 25% వేస్తా, 50% వేస్తా, 100% అంటే ఇప్పుడు ఏదో ఒకటోసారి రెండోసారి ఉంటుంది కదా, ఇట్లా ఏమన్నా పాట పాడితే అట్లా 500% వేస్తా, ఇంటవా వినవా అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు సుంకాలు వేసుకుంటూ పోతున్నాడు. అయితే ఏమైందని మరి సుంకాలు తగ్గించని చెప్పేసి అడిగితే, ఈ రష్యా నుంచి మీరు ఏదైతే చమురు ఉత్పత్తులు ఉన్నాయో, పెట్రోల్, డీజిల్ కార్ఖానా ఉన్నది కదా, వీటన్నిటిని కొనుక్కుంటే అవి మా దగ్గరనే కొంటే వెనుజులా నుంచి మేము తీసుకొస్తాం, మా దగ్గరనే కొంటాం అంటే మేము తగ్గిస్తామని అన్నాడట. అంటే దీనికి కూడా ప్రధానమంత్రి మోడీ ఒప్పుకున్నాడని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. ఈ నేపథ్యంలో 25% ఉన్నటువంటి సుంకాలని 18%కి తగ్గించారు. 18%కి తగ్గించడంతో పాటు ఇంకా కొన్ని వస్తువులపైన, అక్కడి నుంచి ఎగుమతి అయ్యేటువంటి వస్తువులపైన కానీ, ఇక్కడ నుంచి అక్కడికి ఎగుమతి అయ్యేటువంటి వస్తువులపైన కానీ 0 టారిఫ్లు అంటే సుంకాలు ఉండకుండా చేసే ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నారు. అది నడుస్తూ ఉంది. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. వెనక జరగనా అటు సైడ్ ఇచ్చిరండి కానీ నాన్న. ఇటు సైడ్ నిలబడినా, ఇన్నే నిలబడి. థ్యాంక్ యూ. హాయ్ సార్. నమస్తే. అటు సైడ్ అర్జున్. హాయ్. హలో. నిలబడి ఇక్కడ రండి, కొంతమంది ఇటో ఇద్దరు రండి ఇక్కడ. సో యువకులు తెలంగాణ రాజ్యాధికారి పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా
రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ కోట్ల వాసుదేవ్ గారు 2 నిమిషాలు మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి నా పేరు కోట్ల వాసుదేవ్. మరి ఈరోజు భారీ ఎత్తున యువకులు మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మరి ఒక తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మరి ఇంత భారీ ఎత్తున ఈరోజు ఎందుకు వచ్చి జాయిన్ అవుతారంటే, గత 75 సంవత్సరాల నుంచి ఈ రాజకీయ పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, టీఆర్ఎస్ ఈ పార్టీలనన్నీ చూసిర్రు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ పార్టీలు మనే కాదు, వీళ్ళు ఎన్ని రోజులున్నా మనల్ని మోసం చేస్తుర్రు. మోసం చేసుకుంటూ మరి ఈరోజు గద్దెనెక్కి మరి అవినీతి పరులుగా తయారవుతున్నారు. మరి ఎన్ని రోజులున్నా ఈ పార్టీలు మనకు న్యాయం చేయలేవు అని ఇవాళ మనం పన్నులు కడుతున్నాం. అత్యధిక శాతం ఉన్న మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను కలిస్తే 90% మనం ఉన్నాం. 90% మన పన్నులు కడితే మన పన్నులతోటి ఈ ప్రభుత్వాలు నడుస్తుంటే మరి ఈరోజేమో అధికారులకు వాళ్ళు వేల కోట్లకు పడిగలెత్తుతున్నారు. మరి ఇదంతా గమనించిన ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి ఈరోజు భారీ ఎత్తున రావడం జరిగింది. ఇక ఈ పార్టీలు మనకొద్దు, ఒక తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీతోటే మనకు అధికారం వస్తుంది, మన బతుకులు బాగుపడతాయని ఈరోజు మరి భారీ ఎత్తున వచ్చి జాయిన్ కావడం జరిగింది. జాయిన్ అయిన అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. రాబోయే రోజుల్లో ఎల్బీ నగర్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా ఖచ్చితంగా ఎగరేస్తాము. ఈ రాష్ట్రంలో 2028లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి రాబోతుంది. జై టీఆర్పీ, జై తీన్మార్ మల్లన్న, జై తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్న గారి నాయకత్వం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిందాబాద్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిందాబాద్. అందరికీ నమస్తే. నా పేరు సైదులు యాదవ్, నాది నల్లగొండ జిల్లా. ఈరోజు టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణము, రాబోయే రోజులలో నా కొడుకు, నా పిల్లలు ఎవరున్నా కూడా 2000 పింఛను గురించి ఆశపడవద్దు, అదేవిధంగా రేషన్ బియ్యం గురించి ఆశపడవద్దు అనే ఒక్క కారణంతో నా పిల్లలకి విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అవకాశాలు రావాలంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇక్కడ బీజేపీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఏ ఒక్క పార్టీ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలకైతే సహాయం చేస్తలేవు. ఎంతసేపు ఒక ఓటర్లుగా మాత్రమే చూస్తున్నారే తప్ప, అరే మన బీసీ, ఎస్సీ, ఎస్టీలను కలుపుకపోదాము, వీళ్ళని కూడా రాజకీయ నాయకులుగా మారుద్దాం అనేది అయితే ఎక్కడ లేదు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన తోకలు పెట్టుకుంటా ఉన్నాడు, పక్కన యాదవ్, గౌడు, ముదిరాజు ఇవన్నీ పేర్లు పెట్టుకుంటా ఉన్నాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మాకు కావాల్సింది నీ పేరు పక్కన మా కులాల పేర్లు కాదు, మా కులాల యొక్క అభివృద్ధి కావాలా. అదేవిధంగా ఉద్యోగ పరంగా కానీ, ఆర్థికంగా పరంగా కానీ మీ పార్టీలలోకి వచ్చి మేము లాభపడేదైతే లేదని మాకు అందరికీ తెలిసిపోయింది. దానివల్లనే మేము ఈరోజు రాజ్యాధికార పార్టీలో జాయిన్ అయ్యి మా సత్తా ఏందో చూపెడతామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కూర్చో. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికల పరంపర కొనసాగుతూ ఉంది. మొత్తం మీద చూసారు కదా, యువకులు అంటే మొత్తం కూడా జాయిన్ అవుతా ఉన్నారు. ఇక వాణిజ్య ఒప్పందానికి శ్రీకారం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక కేసీఆర్ది చెరగని దగా చరిత్ర. మరో 8 ఏళ్ళు రాష్ట్రంలో ఇందిరమ్మ పాలనే, భాజపాతో భరత చీకటి ఒప్పందం. ఇటు పరిగి శివారు నారాయణపూర్ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడాడు. మొత్తం మీద అక్కడ ఎన్నికల ప్రచారం అన్ని పార్టీలు కూడా కొనసాగిస్తూ ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, బీఆర్ఎస్ కానీ, ఇటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొత్తం కూడా నిన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ అక్కడ భూపాలపల్లి జిల్లా, జనగామ జిల్లా, భూపాలపల్లి జిల్లా, తర్వాత ఇక్కడ మంచిర్యాల జిల్లాల్లో విస్తృతంగా పర్యటించిండు తీన్మార్ మల్లన్న. పర్యటించి అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల తరఫున ప్రచారం చేసిండు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒకవేళ అంటేనమాట తెలంగాణ రాజ్యాధికార పార్టీని గెలిపించడం ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుంది, తర్వాత మార్పుకు నాంది పలుకుతామని చెప్పేసి తీన్మార్ మల్లన్న హామీ ఇచ్చాడు. రాష్ట్రానికి సీఎం రేవంతా నేనా? కేసీఆర్పై చర్యలు తీసుకోకపోతే ఆయన రాజీనామా చేయాలి.
హార్వర్డ్ వెళ్ళొచ్చాక సీఎం భాష మరింత దిగజారింది. మోడీని ఎదుర్కొనేందుకు కేసీఆర్ సోనియా కుటుంబాలు కుమ్మక్కు అని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నాడు. ఇక చెయ్యిచ్చిన పార్టీని నమ్మకండి, తులం బంగారం నెలకు 2500 రూపాయలు వస్తున్నాయా? ఆ హామీలు అమలైతే కాంగ్రెస్కు లేదంటే బరాసు కోటేయండి అని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో కేటీ రామారావు మాట్లాడుతుండు. ఇక నీళ్ళిచ్చిన మమ్మల్నే మోసం చేసిన ఘనత కాంగ్రెస్ బరాసాలది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అంటుండు. ఇక కాగజ్ నగర్ మంచిర్యాలలో నిన్న ఇక్కడ మున్సిపల్ ఎన్నికలలో ప్రచారం చేసిండు ఆయన. ఫోరెన్సిక్ ల్యాబ్లో భారీ అగ్ని ప్రమాదం. ఇక పలు కేసుల్లో సీజ్ చేసిన సామాగ్రి దగ్ధమైందట. రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేసుల్లో శాస్త్రీయ పద్ధతిలో ఆధారాలను సేకరించి విశ్లేషించే తెలంగాణ న్యాయ వైజ్ఞానిక శాస్త్ర ప్రయోగశాల అంటే ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబొరేటరీలో శనివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వివిధ కేసుల్లో సీజ్ చేసిన భౌతిక ఆధారాలను భద్రపరిచినటువంటి ఇక్కడ జరిగితే అవన్నీ కాల్పినాయట. మరి కాల్పినా కాలబెట్టరే ఏమవుతుందో అర్థమవుతలేదు. దీని మీద ఎంక్వైరీ జరగాలి. నాయకుడు గెలిపించాడు. అమెరికాపై సూర్య మేటి ఇన్నింగ్స్. T20 ప్రపంచ కప్లో భారత్ శుభారంభం చేసిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ముదురుతున్న ఫెవికాల్ బంధం అని చెప్పేసి ఇవాళ కొత్త పలుకులో ఆర్కే ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు. అంటే ఎవరెవరికి ముదురుతుందంట కొత్త అది ఫెవికాల్ బంధం ఎవరిదంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయి ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అధికారం కోల్పోయి ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. అయితే వీళ్ళ బంధం ముదురుతూ ఉంది. వీరిద్దరు ఎప్పుడు కూడా తిట్టుకోలేదు. అంటే అధికారంలో ఉన్నప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి తోటి కేసీఆర్ మంచిగా అంటగాగిండు. తర్వాత మంచిగానే ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి తోటి సత్సంబంధాలు లేవు. ఆయన తిడతా ఉన్నాడు కేసీఆర్ అని చెప్పేసి. తర్వాత మొత్తం మీద వీరిద్దరు ఒకటిగా ఉన్నారు, ఒకటిగా ఓడిపోయినారు అని చెప్పేసి ఒక కొత్త పలుకులో రాసిండు ఆర్కే. తమ రాజకీయ ప్రత్యర్థులు అధికారంలో ఉన్నప్పుడే అటు ఏపీలో జగన్కి కానీ ఇటు కేసీఆర్కు కానీ తమ ప్రాంత ప్రయోజనాలు గుర్తొస్తాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసమే ఆందోళన మొదలుపెట్టిన జగన్ని కేసీఆర్ అండ్కు పల్లెత్తు మాట కూడా అనకపోవడానికి కారణం ఏమిటి? చంద్రబాబును తిడుతున్నట్టుగా జగన్ని తెలంగాణ ద్రోహి అని ఒక్కరోజైనా విమర్శించారా? నీళ్ల రాజకీయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రాయలసీమ కోసం తెలుగు గంగ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టగా మిగులు జలాల ఆధారంగా కాకుండా నికర జలాల ఆధారంగానే ఆ పథకాన్ని చేపట్టాలని వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పట్లో నానా యాగి చేశారు. తెలంగాణ ప్రజల దృష్టిలో చంద్రబాబును దోషిగా చిత్రీకరించాలని కేసీఆర్, రాయలసీమ ప్రజల దృష్టిలో చంద్రబాబును ద్రోహిగా చిత్రీకరించాలని జగన్ ఎత్తిగడలు సిద్ధం చేసుకుని పరస్పర సహకారంతో అమలు చేస్తున్నారట. ఇక ఈ ఇరు పార్టీల సోషల్ మీడియా విభాగాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. ఏపీలో జగన్కి మద్దతుగా బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు రంగంలోకి దిగుతున్నారు. తెలంగాణలో కేసీఆర్కు కష్టం వస్తే వైసీపీ సోషల్ మీడియా రక్షణగా నిలబడుతుందట. రాజకీయంగా కష్టం వచ్చినప్పుడల్లా తెలంగాణలో రక్షణ కవచంగా కేసీఆర్ అండ్ కో ఎలా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారో ఏపీలో అధికారం పోగానే వైఎస్ కుటుంబం రాయలసీమను రక్షణ కవచంగా వాడుకుంటూ వస్తుంది. ఇద్దరిది ఒకే దారి. రాయలసీమ ప్రజలను రెచ్చగొట్టడం కోసం స్కెచ్ సిద్ధం చేస్తూనే మిగతా జిల్లాల్లో కులాల కుంపట్లను రాజేయడం మొదలుపెట్టారు. ఇక ఉమ్మడి ఏపీలో కమ్మకాపు కులాల మధ్య విద్వేష బీజాలు నాటింది కూడా ఆ కుటుంబమే. కమ్మ కాపులది డెడ్లీ కాంబినేషన్. అయితే ఈ కాంబినేషన్కు ఇప్పుడు బీసీలు, మాదిగలు, ముస్లింలు జత కలిశారు. పవన్ టీడీపీతో జత కట్టకుండా అడ్డుకోవడం కోసం ఎన్నికలకు ముందు జగన్ చేయని ప్రయత్నం లేదు. కూటమిలో విభేదాలు రాకపోతాయా అని ఏడాదిన్నరగా ఎదురు చూశారు. అప్పుడు అంతా తెలియదని, వైరస్ ఏదో సోకినట్లుగా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారని చెప్పేసి మొత్తం మీద ఇక్కడ కేసీఆర్, అక్కడ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకరికొకరు సహకారం అందించుకుంటున్నారు. ఒకరికొకరు ఫెవికాల్ బంధంతో ముందుకు పోతున్నారని చెప్పేసి ఆర్కే కొత్తపల్లి రాసిండు. ఎప్పుడైనా కానీ ఇక జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆటోమేటిక్గా రాస్తూ ఉంటాడు ఆర్కే. తర్వాత ఇప్పుడు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరికి కలిపి రాసిండు. అట్లా ఇక సాగుకు పాడికి రక్షణ. అమెరికా గోదాములు బియ్యం సహా ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులపై భారత సుంకాలు కొనసాగింపు. ఆ దేశ పాడి ఉత్పత్తుల దిగుమతులకు నిరాకరణ. అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారు. 4 లక్షల కోట్ల రూపాయల విలువైన భారత ఉత్పత్తులపై అమెరికా సుంకాలు 0 మిగతా వాటిపై 18% ఉంటాయి. కొంతవరకు న్యాయమే ఇది.
ఇక భారత్పై 25% అదనపు సుంకాల తొలగింపు అమల్లోకి. 10 ఏళ్లలో భారత ఉత్పత్తులకు 2,717 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ ఉందంట. భారత్ అమెరికాకు ఇది శుభవార్త అని చెప్పేసి ప్రధాని మోడీ అంటున్నాడు. నరేందర్ సరెండర్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇక పాక్ అమెరికా షాక్ ఇచ్చింది. పీఓకే అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇది. ఇక ఆక్సై చిన్లతో కూడినటువంటి భారత్ మ్యాప్ను విడుదల చేసింది అగ్రరాజ్యం. ఇటు భారత్కు ఇదో మరో బోనాందా అని చెప్పేసి నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ దొంగ పాస్పోర్ట్ల చరిత్ర చెరిపేస్తే చెరిగేదా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. దళితుడిని సీఎం చేస్తాననే దొంగ హామీల చరిత్ర చెరిగిపోకుండా చూసే బాధ్యత నాది. ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇస్తే రాద్ధాంతం, చిల్లర పనులు చేస్తే నోటీసులు ఇవ్వక ఏం చేస్తారు? ఇటు బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందాలు అభివృద్ధికి అడుగడుగున అడ్డుపడుతున్నారు. బీజేపీ వాళ్ళు మోడీ పేరుతో ఓట్లు అడుగుతున్నారు. గల్లీలో పని చేయకపోతే ఢిల్లీకి వెళ్ళి అడగాలనా అని చెప్పేసి మాకే ఓట్లేస్తే మేమే చూసుకుంటామని చెప్తున్నాడు ముఖ్యమంత్రి. ఇక కేసీఆర్ నిర్లక్ష్యానికి రంగారెడ్డి జిల్లా బలైంది. చేవెళ్ల ప్రాణహిత ఎత్తిపోతలను ఆపింది ఎవరు? ఇక త్వరలో మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలకు కృష్ణా జలాలు అందిస్తాం. వికారాబాద్, తాండూరు, పరిగికి గోదావరి నీళ్లు. పరిగిలో ప్రజాపాలన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఇక రైతు భరోసాకు లైన్ క్లియర్ అయింది. 9,000 కోట్ల రూపాయలకు ఆర్బీఐకి ప్రభుత్వం ఇండెంట్లు పంపిందట. కేసీఆర్పై చర్యలు తీసుకునే దమ్ముందా? రాహుల్ గాంధీకి కిషన్ రెడ్డి సవాల్ విసిరిండు. చేత కాకపోతే రేవంత్ వైద్యులు గాలి. కేసీఆర్ను కాపాడుతోంది ఎవరని ఈయననే కాపాడుతున్నాడని చెప్పేసి అక్కడ కిషన్ రెడ్డి కాపాడుతున్నాడు, దత్తపుత్రుడు కేసీఆర్ కనేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుండు. లేదు కేసీఆర్ని కాపాడుతుంది రేవంత్ రెడ్డి అని చెప్పేసి కిషన్ రెడ్డి అంటుండు. ఇక మొత్తం వీళ్ళలో ఎవరు కాపాడుతున్నారు అనేటువంటిది ఇద్దరు కాపాడుకుంటారు మొత్తం మీద అయితే. ఇక ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో ఫైర్ అయింది. మొదటి అంతస్తులో అగ్నికీలలు, హార్డ్ డిస్కులు, కీలకమైన ఫైళ్లు అక్కడే. 5 ఫైర్ ఇంజన్లతో అదుపులోకి మంటలు తీసుకొస్తారట. షార్ట్ సర్క్యూట్తో నిప్పు. ఇక తొలి అంతస్తులో సామాగ్రి అంతా సురక్షితం అని చెప్పేసి ఎఫ్ఎస్ఎల్ చెప్తా ఉంది. ఓటుకు నేటు కేసు ఆధారాలు ధ్వంసమయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల కుట్ర అని రామచంద్రరావు అంటున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే, తర్వాత బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నాయి ఇలా ఫైళ్ళు. ఆ ఫైళ్ళు మరి తలగబెట్టిర్రా, తలిగిపోయినాయా, నిజంగానే జరిగిందా షార్ట్ సర్క్యూటు, లేకపోతే కావాలని చేసినరా ఏమో చూడాలి దానిపైన. అక్రమార్కులకు అండా, చిరుద్యోగులపై కొరడ. అమీన్పూర్లో అధికారుల ఇష్టారాజ్యం. ప్లాట్ల యజమానుల కన్నీళ్లకు కారకులు వీరేనంట. తూములు మింగేసినా, వరద కాలువలను మూసేసినా ఎన్ఓసీలు, అనుమతులు జారీ చేసిరట. ఇప్పటికీ అక్రమార్కులకు అండదండలు, ప్లాట్ల యజమానుల ఫైలు మాత్రం మూలకే పెట్టిరట. పైసలు ఇస్తే కథం, లేకపోతే లేదు, అట్లుంటుంది అట్టు లెక్క. ఇప్పుడు ఎవరిది వీళ్ళది సిటీ ప్లానర్లది, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లది, అంత కథ ఇట్లా నడుస్తూ ఉంది. ఇక శనివారం తెలంగాణ చూద్దాం. అంతకడ ముందు ఇక్కడ ఎవరు తప్పిపోయిందంట నాటి. నమస్తే. ఇక్కడ నుంచి ఏమైంది, ఎందుకు వచ్చింది, దేని గురించి వచ్చిండ్రు? నమస్తే అన్న. మాది నారాయణపేట జిల్లా మరికెల్ మండల్, చిత్తనూరు విలేజ్. ఓకే. అయితే మా మామ వాళ్ళ అమ్మ తప్పిపోయి పోయిన నెల. మామ వాళ్ళ అమ్మ అంటే అమ్మమ్మనా? లేదా వీళ్ళ అమ్మ అంటే మా అత్తగారు తప్పిపోయారు. ఓకే. అంటే వీళ్ళ మదర్ ఓకే తప్పిపోయిన లాస్ట్ మంత్ 13 తారీఖు తప్పిపోయారు. అక్కడ నియర్ బై CCTV ఫుటేజ్ అవన్నీ కూడా చెక్ చేస్తే అక్కడ ఉన్న CSI కూడా సహకరించారు, కానీ ఇప్పుడు కూడా సహకరిస్తా ఉన్నారు, కానీ ఆచూకనే తెలియట్లేదు అనమాట. ఏమే పెద్ద మనిషి 50 సంవత్సరాలు ఉండదంట, తప్పిపోయింది. ఒకసారి చాలా వ్యూవర్స్ ఎక్కువ ఉంటారు, స్టిక్కర్లు అవన్నీ కూడా వేసినట్టున్నారు. అక్కడిక్కడ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. పేరేం పేరు? ఇందిరమ్మ సార్. ఇందిరమ్మ. ఎప్పుడు తప్పిపోయింది? 13 తారీఖు నాడు తప్పిపోయింది, జనవరిలో. తర్వాత కూడా కరెక్ట్ గా ఉండదు, అందుకే గుర్తుపట్టి మతిస్థిమితం సరిగా ఉండదు. ఓకే ఓకే. ఎక్కడ తప్పిపోయింది? యూసుఫ్ కూడా ఇక్కడ హైదరాబాద్ యూసుఫ్ కూడా తప్పిపోయింది. ఓకే. తప్పిపోయినప్పుడు ఎల్లో కలర్ శారీ ఉన్నట్టుంది, ఇక్కడ పసుపచ్చ చీర కట్టుకున్నది తప్పిపోయినప్పుడు. ఇగో ఈ సీసీ ఫుటేజ్ ఇది కనిపిస్తున్నది. కాకపోతే అంటే ఎవరికైనా తెలిస్తే చెప్పండి అని చెప్తున్నారు. ఫోన్ నెంబర్లు చెప్పండి. 2 ఫోన్ నెంబర్ 8179035073. ఒకవేళ ఎవరికైనా తెలిస్తే నెంబర్ చేసిన ఒకవేళ చెప్పిన వాళ్ళకి కూడా ఏమన్నా చిన్న బహుమతి కూడా ఇవ్వబడుతుంది. చెప్పిన వాళ్ళకి కూడా ఒకవేళ కొంచెం ఆచూకీ చెప్తే వాళ్ళకి కొంచెము వాళ్ళ అమ్మ దొరుకుతుంది, కాబట్టి ఏమన్నా మేము తృణమోపనం కూడా ఇస్తామని చెప్తున్నారు.
కాబట్టి ఒకసారి మళ్ళీ ఫోన్ నెంబర్ గట్టి ఒక 8817903503. ఓకేనా. ఈ నెంబర్లకు కాల్ చేయండి. ఇగో ఇక్కడ కింద నెంబర్లు ఉన్నాయి, నెంబర్లకు కాల్ చేసి మన ఛానల్ ద్వారా కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అన్న. ఒక తప్పిపోయిన రోజు నుంచి ఇప్పటిదాకా కూడా మా స్నేహితుల సహాయంతో అన్ని గల్లీలు సిటీ అంతా కూడా వెతుకుతా ఉన్నాము, కానీ ఎక్కడ కూడా ఆచూకీ దొరకట్లేదు. కాబట్టి ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్తే మేము వాళ్ళకు చిన్న పసుపచ్చ చీర కట్టుకున్నది ఇగో ఈ అమ్మ ఇట్లా తప్పిపోయిందంట. కాబట్టి ఎవరికైనా తెలిస్తే మాత్రం చెప్పండి. యూసుఫ్ గూడలో తప్పిపోయిందంట, హైదరాబాద్ యూసుఫ్ గూడలో తప్పిపోయింది. ఎక్కడ పోయింది ఏం కథ అనేది అర్థమవుతలేదంట. సరేనా? సరే, ఓకే, థ్యాంక్ యూ. రైట్, మరి ఉంటే ఆ ఫోన్ నెంబర్ చేస్తారు. సరే, రైట్ రైట్ రైట్. ఇక శనార్ తెలంగాణ చూసుకుంటే పాక్ అమెరికా జలకిచ్చింది. ఇక పీఓకేను భారత భూభాగంగా చూపుతూ మ్యాప్ రిలీజ్ చేసింది. మంచి పని చేసింది. జమ్మూ కాశ్మీర్పై అమెరికా వైఖరి క్లారిటీ. పాక్కు పరాభవంగా భారత చిత్రపటం. ఇటీవల ట్రంప్కు దగ్గరయ్యేందుకు పాక్ ఆరాటపడ్డది. బీసీల ఆత్మగౌరవం, రాజ్యాధికార సాధన ఇదే టీఆర్పీ లక్ష్యం. ఆ దిశగానే అడుగులు వేస్తున్నాం. మా సంకల్పానికి సబ్బండ బీసీ కులాల నుంచి విశేష మద్దతు లభిస్తోంది. బీసీ రాజ్యాధికార సాధనకు మున్సిపల్ ఎన్నికలే నాంది పలక కావాలని చెప్పేసి ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీన్మాన్ మల్లన్న నిన్న జనగామ జిల్లాలో, తర్వాత అక్కడ భూపాలపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లాలో 3 జిల్లాలో విస్తృతంగా పర్యటించిండు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థుల తరఫున టీఆర్పీ తరఫున పోటీ చేస్తున్నటువంటి కత్తెర గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు ప్రచారం నిర్వహించిండు నిన్న తీన్మాన్ మల్లన్న. దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. బీసీల ఆత్మగౌరవం, రాజ్యాధికార సాధన ఇదే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన లక్ష్యమని టీఆర్పీ చీఫ్ శాసనమండలి సభ్యులు తీన్మాన్ మల్లన్న అన్నారు. ప్రస్తుతం తాము ఆ దిశగా దూసుకుపోతున్నట్లు స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకొని శనివారం మల్లన్న ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ, తర్వాత భూపాలపల్లి జిల్లాలో టీఆర్పీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నుంచి విశేష మద్దతు లభిస్తోందని మల్లన్న తెలిపారు. ఇక తెలంగాణలో అనాదిగా రాజ్యాధికారం అగ్రవర్ణాల చేతుల్లో బందీ అయిందన్న మల్లన్న రాబోయే రోజుల్లో ఆ అధికారం బీసీ వర్గాల చేతుల్లోకి రావడం ఖాయమన్నారు. ఇందుకు మున్సిపల్ ఎన్నికలే నాంది కావాలన్నారు. జనగామ మున్సిపాలిటీలో నిన్న విస్తృతంగా ప్రచారం చేసిన మల్లన్న 5, 10, 13, 23 వార్డుల్లో టీఆర్పీ బలపరిచిన అభ్యర్థులకు ఓట్లేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిండు తీన్మాన్ మల్లన్న. నిన్న అన్ని జిల్లాలల్లో అంటే ఈ 3 జిల్లాలలో తిరిగిండు. పురపాలక ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను కౌన్సిలర్గా గెలిపిస్తే ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులు ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే నాయకులు కాదని, ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటూ వార్డు సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేసే నాయకులని తెలిపారు. జనగామ మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు వంటి మౌలిక వసతులు అభివృద్ధికి కౌన్సిలర్ స్థాయి నుంచే గట్టి పోరాటం చేస్తామన్నారు. ఇటు టీఆర్పీ పక్కా బీసీల పార్టీ అని, బీసీ హక్కులు, ఆత్మగౌరవం, రాజకీయ వాటా కోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ పనిచేస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు సంఘటితం కావాల్సిన సమయం ఆసన్నమైందని, మన వర్గాలు జట్టుగా పోరాడితేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు. భూపాలపల్లిలో మల్లన్న ప్రచారం చేసిండు. మరోవైపు శనివారం మల్లన్న భూపాలపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రచారం నిర్వహించారు. టీఆర్పీ మద్దతుతో మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేస్తున్న అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు కౌటం రవీందర్ బలపరిచిన 5 వార్డు సభ్యులకు మద్దతుగా మల్లన్న నిన్న ప్రచారం చేశారు. ఇప్పటి వరకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ప్రజలు అనేక సార్లు అవకాశం ఇచ్చారని, అయినప్పటికీ మున్సిపాలిటీల్లో మౌలిక సమస్యలు అలాగే ఉండిపోయాయన్నారు. పురపాలికల్లో అలాంటి పరిస్థితులు మారాల్సిన అవసరం ఉందన్న మల్లన్న ఈసారి తెలంగాణ రాజ్యాధికార పార్టీకి అవకాశం ఇస్తే మార్పు తప్పకుండా కనిపిస్తుందన్నారు. మున్సిపాలిటీలోని వార్డులను అభివృద్ధి చేసి చూపించే బాధ్యత టీఆర్పీ కౌన్సిలర్ అభ్యర్థులు తీసుకుంటారన్నారు. అందువల్ల ఈసారి టీఆర్పీ అభ్యర్థులకు ఛాన్స్ ఇస్తే పురపాలికల్లో డెవలప్మెంట్ అంటే ఏంటో చూపిస్తామన్నారు. అందువల్ల ప్రజలు ఈసారి టీఆర్పీ అభ్యర్థులను గెలిపించాలని మల్లన్న పిలుపునిచ్చారు. ప్రచారంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు భారీగా పాల్గొన్నారు. దానికి సంబంధించినటువంటి చిత్రాలు మనం చూసుకుంటే ఇక్కడ నిన్న ప్రచారంలో భాగంగా జనగామ జిల్లా, తర్వాత భూపాలపల్లి, తర్వాత మంచిర్యాల జిల్లాల్లో పర్యటించిండు. బీసీల ఆత్మగౌరవం, రాజ్యాధికార సాధన ఇదే టీఆర్పీ లక్ష్యం అని చెప్పేసి నిన్న
ప్రచారానికి సంబంధించినటువంటి చిత్రాలను మనం చూసుకోవచ్చు. ఇక్కడ జనగామ జిల్లాలో కూడా ఇంటింటి ప్రచారం నిర్వహించిండ్రు. ఇక్కడ డోలు వాయిద్యాలతోటి మంచిగా భారీ ఎత్తున కళాకారులు ఎదుర్కొన్నారు మల్లనని. ఇది ప్రచారానికి సంబంధించి తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించినటువంటి అంశం మనం చూసుకుంటే, ఇక రేవంత్ బీజేపీ గూటి పక్షే, ఆయన ఏనాటికైనా ఆ పార్టీ వ్యక్తి అని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. రేవంత్ పక్క బడేబాయ్ తమ్ముడే, ఆయన అస్సలు కాంగ్రెస్ మనిషి కాలేదు. ఇక రేవంత్ కప్పుకున్న బీజేపీ ముసుగు తొలగించి చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటుండు. బాన్స్వాడలో కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించిండు. ఇక ఆ ల్యాబ్లోనే కీలక కేసుల్లో ఆధారాలు ఉన్నాయి. ఓటుకు నోటు ఆడియో ఉన్నది, వీడియో ఫైల్స్ కొన్నేళ్లుగా ఇక్కడే ఉన్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన ఫైల్స్ కూడా ఈ ల్యాబ్లోనే ఉన్నాయంట. ఇక్కడి కంప్యూటర్లలో కీలక నేతల డేటా కూడా ఉన్నదంట. ఆ డేటా మొత్తం ఖతమైందా, మరి ఏమైందో చూడాలి కదా లెక్క. పురపోరులో రెబల్స్ రచ్చ, ప్రధాన పార్టీల అభ్యర్థులకు గుబులు పడుతుందట. ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడ్డా టికెట్ల నిరాకరించడంతో ఇండిపెండెంట్గా పోటీ చేసారు చాలామంది. ఇక గెలవడం కంటే ఓట్లు చీలకపైనే ఫోకస్ పెడుతురట. కొన్ని చోట్ల కింగ్ మేకర్లుగా స్వతంత్రులు టికెట్లు ఏ నోళ్ళన్నీ ఓడించాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకురట. ప్రధాన పార్టీలన్నింటికీ ఇదే సమస్య. హస్తం పార్టీలోనే అత్యధిక రెబల్స్ ఉన్నారట. కారు కమలంలోనూ ఇదే అంతర్గత పోరున్నది. ఈ రెబల్స్ అంటే ఒకవేళ టికెట్ రాకపోతే ఏం చేసారు, వాళ్ళు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. దీంతో ఓట్లు ఈలుతాయి. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతాం, మెజార్టీ బల్దియాను కైవసం చేసుకుంటాం, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలే మా అభ్యర్థులను గెలిపిస్తాయని చెప్పేసి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అంటున్నాడు. ఇక జానడు సీసీ రోడ్డు పోయలే అని చెప్పేసి ఇక్కడ హరీష్ రావు అంటున్నాడు. గజం మోరీగట్టలే, రూపాయి వరకు వేయలే, పొక్కల రోడ్లకు ప్యాచ్లు వేయలే, మున్సిపాలిటీలను గాలికి వదిలేసిండ్రు, రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలనంతా దరిద్రమే అని చెప్పేసి హరీష్ రావు ఆరోపిస్తున్నాడు. ఇక నీళ్ల పంచాయతీ లేదు, ఏది మహారాష్ట్రతోటి తెలంగాణ కట్ట. గోదావరి జలాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్లు రాహుకేతువులు ప్రజల సొమ్ము దోచుకొని ఇంటి ఖజానా నింపుకుండ్రు. స్వాతంత్రానికి ముందు చేసినట్టే విభజన పాలిటిక్స్ చేస్తుండ్రు అని చెప్పేసి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ నిన్న కాగజ్ నగర్లో అక్కడ మంచిర్యాలలో ప్రచారంలో పాల్గొన్నాడు బీజేపీ తరఫున. ఇక ట్రేడ్ డీల్తో ఇబ్బంది ఏం లేదు. సూక్ష్మ చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు ఎలాంటి నష్టం లేదు. మన దేశం నుంచి యూఎస్కు ఎగుమతయ్యే అనేక వస్తువులకు ఇక నుంచి సుంకాలు ఉన్నాయి. ఫార్మా, స్మార్ట్ ఫోను, అగ్రికల్చర్ ఎగుమతులపై ఎలాంటి ఆంక్షలు ఉండవు అని చెప్పేసి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అంటున్నాడు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సర్కార్ ట్యాక్స్ టెర్రరిజం వైపు అడుగులేస్తుంది. బీసీలకు రేవంత్ ప్రభుత్వం చేసిందేం లేదని చెప్పేసి అంటారు. కానీ మీరు కూడా చూడాలి కదా, భారతీయ జనతా పార్టీ తరఫున మరి బీసీ బిల్లు ప్రవేశపెడితే అక్కడ బీసీ బిల్లుకి సంబంధించి మద్దతు ఇచ్చి దాన్ని పాస్ చేసి 9th షెడ్యూల్లో పెట్టాల్సినటువంటి బాధ్యత ఉండే కదా. గవర్నర్ దగ్గరనే ఆపేస్తారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి మీ మీద కూడా. కాంగ్రెస్ పాలనలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది. రేవంత్, కేసీఆర్ రాష్ట్రానికి రాహుకేతువుల్లా తయారయ్యారు. మా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు ఓటేయొద్దు అని చెప్పేసి, మా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మున్సిపాలిటీలు మరింత అభివృద్ధి చెందుతాయని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నాడు. కిషన్ రావు ఎట్లా అవుతా, ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా, పిచ్చి ప్రేరేపణలను మానుకో, రేవంత్ ఓసారి ఆత్మవిమర్శన చేసుకో, కేసీఆర్ కుటుంబాన్ని కాపాడాల్సిన అవసరం నాకేంది, రేవంత్ చెత్త విమర్శలకు చాలాసార్లు కౌంటర్లు ఇచ్చా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నాడు. ఇక హరీష్ రావుకు నిరసన సెగ అడ్డుకున్న ముంపు గ్రామాల బాధితులట చూసుకోయిగా. హరీష్ రావు గో బ్యాక్ అంటూ నినాదాలు, కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో నినాదాలు చేసినట. ఇరు వర్గాల మధ్య తోపులాట, తీవ్ర ఉద్రిక్తత. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నట. మాజీ మంత్రి హరీష్ రావును అడ్డుకున్న గజ్వేల్ R&R కాలనీ ప్రజలు. పరిస్థితి అదుపు తప్పడంతో రంగప్రవేశం చేసినారు పోలీసులు. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి గీమేమంటుందో చూద్దాం. పంచతంత్రంలో ఓడిన మోడీ, వాణిజ్య ఒప్పందంతో భారత్కు లాభం కాదు నష్టమే, అమెరికాకు తలొగ్గడం తప్ప దేశానికి ఒరిగిందేం లేదు, ట్రేడ్ డీల్ పేరిట స్వదేశీ నినాదానికి ప్రధాని మోడీ పాత్ర వేసిండని చెప్పేసి రైతులపై పిడుగు,
విపక్షాలు మండిపడ్డాయని రాసుకొచ్చింది ఈమె. ఇక ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం, ఆ మంటల్లో అనుమానపు పొగలు, కీలక ఫైళ్లు 40 నుంచి 50 కంప్యూటర్లు దహనమైనాయంట. ఖాళీ బూడిదైన పేపర్, ఎవిడెన్సులు, ఇతర ఆధారాలు. 2.5 గంటలు శ్రమించిన ఫైర్ సిబ్బంది సీజర్ రూమ్లోనే పలు కీలక ఫైళ్లు ఉన్నాయంట. అక్కడే ఓటుకు నోటు కేసు ఆధారాలు కూడా ఉన్నాయి. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు ఫైల్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఆ గదిలోనే అగ్ని ప్రమాదంపై అనుమానాలు. చూసుకో ఏందో కథ మరి. ఓటుకు నోటు ఆడియో ఫైల్స్ పుచ్చే యత్నమా? ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదంపై కేటీఆర్ అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. మరి బయట పెడితే తెలుస్తుంది మరి ఇవన్నీ విషయాలన్నీ ఏందో. కేఎల్ఎస్ఆర్పై విచారణ జరిపించండి, సిబిఐ ఈడీ దర్యాప్తునకు ఆదేశించండి, న్యాయపూరి చేస్తున్నందుకు నాపై వేధింపులు. 75 ఏళ్ల వృద్ధురాలైన తల్లిని అరెస్టు చేశారు. ఇక కేఎల్ఎస్ఆర్పై సుప్రీంకోర్టులో వ్యాపారవేత్త పిటిషన్ వేసిండు. ఢిల్లీ ట్రిబ్యునల్ తీర్పు తర్వాతే స్పందిస్తామని చెప్పి సుప్రీంకోర్టు అంటుంది. ఇక కేఎల్ఎస్ఆర్ వేధింపులపై ఆరోపణల వెల్లువ, విచారణ నుంచి తప్పుకున్న NCLAT సభ్యుడంట. అది రేవంత్ బినామీ సంస్థ. అందుకే 6,000 కోట్ల రూపాయల పనులు ఇటీవల కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేసిండు. ఈ అగ్ని ప్రమాదం అంటారు, మరి ఇది ఏంది అగ్ని ప్రమాదం, ఏం కథను మరి. గంత కీలకమైన ఫైల్ ఉన్న దగ్గర అగ్ని ప్రమాదం ఎట్లా జరుగుతుంది? అగ్ని ప్రమాదం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉండాలి కదా. లేకపోతే ఇంకో అంటే కాపీలు కూడా హార్డ్ డిస్క్లు, బీ డిస్క్లు అవన్నీ కూడా పెట్టాలి కదా, రెడీగా పెట్టాలి కదా. మరి ఏం చేసినా చూడాలి. ఇవి బయట పోయినాయి అంటే మాత్రం కావాలని చేసినట్టే ఉంటుంది. కాలిపోయినాయి అంట. ఇదివరకు ఒకసారి ఏది ఇంట్లో సెక్రటేరియట్లో మంటలు వచ్చినాయని అప్పుడు కేసీఆర్ ఒకటి పెట్టిండు. అప్పుడు భూమి పత్రాలన్నీ కాలబెట్టిండ్రు. అదో కథ. బీజేపీ కాంగ్రెస్ మున్సిపల్ మిలాఖత్, బాబు మధ్యవర్తిత్వంతో లోపాయకారి ఒప్పందం, బీఆర్ఎస్ నుంచి దృష్టి మరల్చేందుకు కొత్త ఎత్తులట. ఇట్లా ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరు. కోస్గిలా గుండారాజ్ ప్రచారం చేస్తే చంపేస్తాం, సీఎం ఇలాకాలో బీఆర్ఎస్ అభ్యర్థికి వార్నింగ్ ఇచ్చినట. కాంగ్రెస్ నేతలు కారులో వచ్చి దౌర్జన్యం, ప్రాణం పోయిన ఆపబోమన్న అభ్యర్థి. గజ్వెల్లోనూ బీఆర్ఎస్పై కాంగ్రెస్ దౌర్జన్యం, ఏటిగడ్డ కిష్టాపూర్ మీటింగ్పై బరితెగింపు. ఇక గులాబీపురములో అని చెప్పేసి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు కొనసాగిస్తుంది. శనివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన కార్నర్ మీటింగ్కు ఇసుకేసే రాళ్ళంత జనం వచ్చిందని చెప్పేసి. మరి నిజంగానే వచ్చిందా లేకపోతే ఈమె జిమ్మిక్కులు కూడా వేస్తుంటుంది? అటువంటిది ఏమైనా జరిగిందా మరి? ఇంధన శాఖ వర్సెస్ సీఎంఓ, నిబంధనలకు విరుద్ధంగా ఇంజనీరింగ్ డిప్యుటేషన్. ఇక జెన్కోకు తెలియకుండానే సీఎంఓ నుంచి ఆర్డర్లంట. 5 ఏళ్ళు దాటినా మరో ఏడాది పొడిగింపు, ఇంధన శాఖ అభ్యంతరం హెచ్చరికలతోటి విధుల్లోకి ఇంజనీర్లు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ ఏది ఫోరెన్సిక్ ల్యాబ్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం పైన క్లియర్గా విచారణ జరపాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కీలకమైనటువంటి ఫైళ్ళు, కీలకమైనటువంటి ఆధారాలకు మరి దగ్ధమయ్యేటువంటి పరిస్థితి ఉంటే దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత లేదా? ఫస్ట్ నుంచే మరి దానికి ప్రత్యేకంగా రక్షణ కల్పించాల్సిన అవసరం లేదా? ఇవి నిజంగా ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగిందా, షార్ట్ సర్క్యూట్ అయిందా, నిజంగా కాలబెట్టిండ్రా? దీనిపైన అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలకు క్లియరెన్స్ అంటే అనుమానాలకు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఇక్కడ ప్రభుత్వం పైన, తర్వాత అక్కడ అధికారుల పైన, అందరిపైన ఉన్నది. ఏం చేస్తారో చూద్దాం. కానీ బీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మాట్లాడతలేవు. ఏమని? బీసీలకు సంబంధించి. ఇక హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడతలేదు. కాబట్టి ఈ 42% రిజర్వేషన్ పక్కకు పెడితే మన ఓట్లు మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఓట్లతోటి కరెక్ట్గా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఇప్పుడు కరెక్ట్గా ఉన్నది. కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటండి, అక్కడ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటితే లెక్క తేలిపోతుంది. ఏం జరిగింది నిన్న? ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం, అందులో ఉన్నటువంటి పేపర్ ఎవిడెన్స్ కానీ తర్వాత కీలకమైనటువంటి ఆధారాలన్నీ కూడా వీడియోలు, ఆడియోలు, కథ కమామిష్ అంతా కూడా దగ్ధం. తర్వాత ఎందుకు జరిగింది అంటే ఇది ఇది మన షార్ట్ సర్క్యూట్ అయి ఉండొచ్చు, ఆ సర్క్యూట్ అయి ఉండొచ్చు, ఏదై ఉండొచ్చు అని చెప్పేసి రకరకాల కథనాలు, రకరకాల కథలు. అసలు నిజంగా ఫోరెన్సిక్ ల్యాబ్లో ఏమున్నది? ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం జరిగితే మనం ఇంత కలత చెందాల్సిన అవసరం, ఇంత దాని గురించి ఆలోచించాల్సిన అవసరం, ఇంత దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమున్నది అని కూడా కొంతమంది అనొచ్చు.
కీలకమైనటువంటి ఆధారాలు దగ్ధం చేసేందుకే ఇదంతా చేసిండ్రు అని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. తర్వాత అంటున్నారు కానీ తర్వాత ఇక్కడ ఏది నమస్తే తెలంగాణ పేపర్లో ఆ పూర్తి విషయాలు పెద్దగా రాయలే. ఎందుకంటే బీఆర్ఎల్ఎస్లకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయాలకు సంబంధించిన ఆధారాలు కూడా కాలిపోయినాయా, కాలబెట్టినరా, ఏమైంది అనే క్వశ్చన్ మార్క్ వస్తూ ఉంది. ఇది ఏం జరుగుతుంది అక్కడ? ఓటుకు నోటు కేసుకి సంబంధించినటువంటి ఆధారాలు, ఇటు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఆధారాలు. అంటే ఇటువంటి ఇవే కాకుండా, ఇవి రెండు కీలకమైనటువంటి అంశాలు మనకు అందరికీ తెలిసినటువంటివి. ఇవి కాకుండా చాలా కీలకమైనటువంటి, చాలా రహస్యమైనటువంటి, ఏవైతే నిజంగా నిజ నిర్ధారణలో లేకపోతే పరిశోధనలో లేదంటే ఇక్కడ ఎంక్వైరీలో జరుగుతూ ఉంటే అందులో రావాల్సినటువంటి ఆధారాలన్నీ కూడా దగ్ధమైపోయినాయా, కాలిపోయినాయా, లేకపోతే ఉన్నాయా, అసలు ఏం జరిగింది అనేదే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారం తర్వాత ఒక దిక్కు, తర్వాత అక్కడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ఒక దిక్కు. అన్ని పార్టీలు మొత్తం కూడా ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాయి. మాకు ఓటేయండి, ఇతర పార్టీలు దొంగ పార్టీలు, మా పోటీ మంచి పార్టీ అని చెప్పేసి ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నాయి. మంచిగా ఉన్నది. కానీ మరి అక్కడ సిబిఐ తర్వాత ఈడీతో దర్యాప్తు జరిపించాలి ఫోన్ ట్యాపింగ్ అంశంలో కానీ ఇంకా మిగతా విషయాల్లో కానీ అని చెప్పేసి ఆధారాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్లో భద్రపరిచినటువంటి ఫైల్స్ ఉన్నాయా, కాలిపోయినాయా? భద్రపరిచినటువంటి ఆధారాలు, ఆడియో వీడియో ఎవిడెన్స్లు ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయా, కాలిపోయినాయా? నిజంగా ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగిందా, నిజంగా ఒకవేళ షార్ట్ సర్క్యూట్ జరిగిందా, లేదంటే కావాలనే కాలబెట్టినరా? ఇవన్నీ కూడా అనుమానాలు తలెత్తుతూ ఉన్నాయి. కాబట్టి అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కానీ లేకపోతే అధికారం పోయినటువంటి పార్టీలు కానీ మరి ఏం చేస్తూ ఉన్నాయి? కుంభక్క అయిపోయి ఏమైనా చేస్తున్నారా, లేకపోతే నిజంగా సహజంగానే కాలిపోయినాయి అనేటువంటి డౌట్లు వస్తూ ఉన్నాయి ప్రజలకు. కాబట్టి దీనిపైన సిబిఐ తర్వాత ఈడీ ఎంక్వైరీ జరిపించాలని చెప్పేసి కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో సపరేట్ కూర్చుంటున్నారు, ఏదో జరిగిపోయినలే అయిపోయినలే అని చెప్పేసి. కాబట్టి విషయం ఏంటంటే ప్రజలకు చిన్న 100 రూపాయలు, 50 రూపాయలు, 10 రూపాయలు దొంగతనం చేస్తే పెద్ద కేసు తీసుకొచ్చి వాడిని లోపలేసుడు, జైలు వాడిని ఇక ఆగమాగం జగన్నాథం కథ కార్యక్రమం ఉంటుంది. కానీ కీలకమైనటువంటి అంశాల్లో ప్రభుత్వాలు నడిపిస్తున్నటువంటి వాళ్ళు, ప్రభుత్వాలు నడిపించిన వాళ్ళు, ఇవన్నీ ఆధారాలకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నప్పుడు మరి ఎటువంటి విషయాలు బయట పెడతారు, ఎన్ని కాల్పినాయని చెప్తారు, ఎన్ని ఎవిడెన్సులు మరి ఉన్నాయని చెప్తారు, లేకపోతే వీటికి సంబంధించి ఇంకా హార్డ్ డిస్క్లు ఏమైనా ఉన్నాయా? వీటన్నిటికీ సమాధానాలు రావాల్సిన అవసరం 1000% ఉన్నది. మరి ఏం చేస్తారో చూద్దాం. చాలా కీలకమైనవి. ఫోన్ ట్యాపింగ్ అంశం కానీ, ఫోన్ ట్యాపింగ్ అంశం రోజు ఎపిసోడ్ వచ్చాయి కదా. అక్కడ కేటీఆర్, హరీష్ రావు, తర్వాత ఇక్కడ సంతోష్ రావు, కేసీఆర్ వీళ్ళందరినీ కూడా విచారించారు కదా, అదొకటి. తర్వాత ఓటుకు నోటుకు కేసుకు సంబంధించి అప్పుడు గతంలో రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన ఆరోపణలు, వీటన్నిటికి సంబంధించి మరి ఏం చేసిండ్రు, ఏం కథ అనేది ఇంకా తెలియాల్సిన అవసరం ఉన్నది. దానిపైన చూద్దాం. ఇంకా ఇక పేపర్ల సంగతి చూసిండ్రు కదా, ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క రకంగా రాస్తుంది. ఇగో ఏమైనా ఇదే హెడ్లైన్గా ఏది ఫోరెన్సిక్ ఫైల్స్ అని చెప్పేసి ఇక్కడ పెద్ద ప్రధాన వార్తనే ఈ వార్తను తీసుకున్నది. ఒక్కొక్క పేపరు ఇప్పుడు కొన్ని పేపర్లు ఉంటాయి. ఇక వెలుగు పేపర్ ఉన్నది. వెలుగు పేపర్కి సంబంధించి ఇంకొకటి కింద వార్త వేస్తే ఈ వార్తలో అందులో ఏం ఫైల్స్ ఉన్నాయి అనే విషయం కూడా ఇప్పుడు 40కి పైగా కంప్యూటర్లు, సాంకేతిక ఆధారాలు అంటే చెప్తున్నారు. కానీ ఎటువంటి కేసులు ఉన్నాయి, ఏం కేసులు ఉన్నాయి, ఏం కథ అనే విషయము ఇక్కడ వెలుగు పేపర్ రాయాలి. తర్వాత ఈనాడు ఏం రాసిన చూడరు ఒకసారి. అంటే ఒక్కొక్క పేపర్ ఎట్లా రాస్తాయి పేపర్లు అని చెప్పి చూసినప్పుడు మనము అర్థమవుతుంది మనకు. ఫోరెన్సిక్ ల్యాబ్లో భారీ అగ్ని ప్రమాదం, పలు కేసుల్లో సీజ్ చేసిన సామాగ్రి దగ్ధం. ఇంతే. అంటే ఏం కేసులు ఉన్నాయి, ఏం కథ, అవన్నీ విషయాలు కూడా బయటకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. విజయక్రాంతి ఏం రాసిన చూద్దాం. ఏది ఇగో ఇందులో ఏమున్నాయంటే నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం, హార్డ్ డిస్కులు, కీలక ఫైళ్లు అగ్నికి ఆహుతి అయిపోయినాయి. కంప్యూటర్ విభాగంలోనే ఎగిసిపడిన మంటలు, ఫోన్ ట్యాపింగ్, ఓటుకు నోటు కేసు. ఇవి కీలకమైనటువంటి అంశాలు.
ఏది విజయక్రాంతి రాసింది. అంటే మిగతా పేపర్లు కూడా రాస్తే కాకపోతే లోపల చిన్న చిన్న ఇట్లా రాసుకుంటూ పోతాయి. రాస్తే లేకపోతే లేదన్నట్టు అట్టుంటుంది లెక్క. ఫోన్ ట్యాపింగ్, ఓటుకు నోటు, విజయారెడ్డి కేసుల డేటాపై ఆందోళన ఉన్నది. ఉన్నాయా మరి? అవి కాల్పినాయి. ఏమైంది? షార్ట్ సర్క్యూట్ కారణమన్న అధికారులు ఓటుకు నోటు కేసులో ఆధారాలు లేకుండా చేసేందుకేనా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అనుమానం వ్యక్తం చేస్తున్నట. ఇట్లా కాబట్టి పేపర్లు రాసేటువంటి తీరులో కూడా పేపర్లు ఒక్కొక్క పేపర్ ఒక్కొక్కరికి అనుకూలంగా ఒక్కొక్కరికి వ్యతిరేకంగా ఇవన్నీ కూడా రాయడం ఉంటుంది మనం. అందుకనే ఏఐ రోజు చెప్తున్నది. తీన్మన్మలను తీసుకొచ్చి మనం ఏమంతా తీసుకొచ్చి అక్కడ పెడతా ఉన్నాడు. ఏం చెప్తుంది, ఏం కథ, దానికి కొన్ని ఏది ఈ విషయానికి సంబంధించిన వివరాలు ఇవ్వు అంటే అట్లా ఆటోమేటిక్ ఇచ్చేస్తూ ఉంది. కాబట్టి మనము ఈ విషయాల్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేసి క్లియర్గా మనం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే మాత్రమే అవి అర్థమవుతాయి. లేకుంటే ఏదో వార్తలు అట్లా ఆయన తిట్టిండు, ఆయన ఈయన తిట్టిండు, ఇవి కాదు లెక్కలు. అసలు ఏం జరుగుతుంది, ఏ వార్త వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. తీక్షణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది, పరిశోధించాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మాత్రమే నిజాలు మనకు బయటకు వస్తాయి. అందుకనే అప్పుడు శ్రీశ్రీ అంటాడు, కట్టుకథలకు పెట్టుబడులకు పుట్టిన విషపుత్రికలు ఈ పత్రికలు అంటాడు. కట్టుకథలకు పెట్టుబడులకు పుట్టిన విషపుత్రికలు ఈ పత్రికలు అంటాడు. కాబట్టి ఎవరి ప్రయోజనాల కోసం రాష్ట్రంలో చూసుకోవాలి. కాబట్టి ఏం చేస్తున్నారు అంటే ఏ అంశం బయటకు రాకుండా, ఏ అంశాన్ని హైలైట్ కాకుండా చేస్తూ ఉన్న ఈ పత్రికలను మనం చూసుకోవాలి. బీసీలకు సంబంధించినటువంటి అంశాన్ని ఏ పత్రిక కూడా కనీసం చర్చకు కూడా తీసుకొస్తలేదు. ఏమైంది, హామీ ఇచ్చినటువంటి హామీ ఏమైంది, మరి ఏమైందని చెప్పేసి అక్కడ ప్రతిపక్షాలు అడిగాయి, ఇక్కడ అధికార పక్షం కూడా సప్పుడు ఇయ్యేది. కాబట్టి ఇట్లుంటుంది అన్నమాట లెక్క. ఇక వార్తల్లోకి వెళ్దాం. ఇలా అయితారం కాబట్టి ఇక్కడ సండే స్పెషల్ కాకుండా ప్రతి సండే ప్రొఫెసర్ కంచాయిలయ్య గారి ఒక వ్యాసం ఇస్తున్నట్టున్నారు. ప్రొఫెసర్ కంచాయిలయ్య షెఫర్డ్ రాసిన ప్రత్యేక కథనం, మన దేశంలో వంటిల్లే మొదటి సైన్స్ ల్యాబ్ అని చెప్పేసి ఆయన రాసిండు. నిజంగా కూడా వంటిల్లు మొదటి సైన్స్ ల్యాబ్. మనం చాలాసార్లు కరోనా వచ్చినప్పుడు ఏం చేసిండ్రు, మిరియాలు పాలలు వేసుకుని తాగాలి, లేకపోతే వేడి నీళ్ళలు వేసుకుని తాగాలి, తర్వాత ఇక్కడ జీలకర్ర వేసుకుని తాగాలి, వేడి చేయాలి, ఇట్లా రకరకాలుగా చెప్పిండ్రు. పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. తర్వాత ఇక్కడ సుగంధ ద్రవ్యాలు ఒక రకంగా పనిచేస్తాయి. తర్వాత ఇక్కడ అదేం చెక్క అంటారు, దాల్చిన చెక్క తింటే దాల్చిన చెక్కల క్యాన్సర్, యాంటీ క్యాన్సర్ ఉంటాయంట. అంటే క్యాన్సర్ రాకుండా నిరోధించడానికి అక్కడ దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది. ఇట్లా వంటిల్లే మనకు నిజంగా కూడా ప్రత్యేకంగా సైన్స్ ల్యాబ్ లాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనము తినేటువంటి తిండి కరెక్ట్గా తింటే కూడా కొంతవరకు రోగాల్ని అవన్నిటిని కూడా నియంత్రించవచ్చు అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు ప్రొఫెసర్ కంచాయిలయ్య షెఫర్డ్. మన రైతులకు నష్టం లేదు, దేంతో అమెరికాతో ట్రేడ్ డీల్పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడి. మన రైతులకి ఏం నష్టం లేదు, 25% ఉన్న సుంకాన్ని 18% తగ్గించిండ్రు కదా. అయితే వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ఏమైంది, ఏం కథ అని అంటే మన రైతులకి ఏం నష్టం లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి రాయితీలు ఇవ్వలే, మన రైతులు ప్రయోజనాలకు పూర్తి రక్షణ కల్పించినాం. ఎంఎస్ఎంఈ రంగానికి పెరుగుతున్న ఎగుమతి అవకాశాలు, అమెరికాకు ఎక్స్పోర్ట్ అయ్యే వ్యవసాయ ఉత్పత్తులపై 50% నుంచి 0కు తగ్గనున్న టారిఫ్స్ అని చెప్పేసి 50% టారిఫ్స్ ఉంటే 0కు తగ్గుతున్నాయని చెప్పేసి అంటారు. నిజంగా ఒకవేళ అట్లా తగ్గితే బాగానే ఉంటుంది. పొరుగు దేశాల కంటే మనకే తక్కువ సుంకాలు వేస్తున్నారట. ఏది అమెరికా. ఏమని చెప్పిండు అమెరికా అధ్యక్షుడు, ఏమన్నాడు, మీరు రష్యా నుంచి చమురు కొనుక్కోకపోతే కొనని ఇక్కడ భారతదేశం హామీ ఇచ్చింది, కాబట్టి మేము సుంకాలు తగ్గించడానికి రెడీ అంటున్నాం. గట్లా ఇక పూర్తిస్థాయి ఒప్పందంపై మార్చిలో భారత్ అమెరికా సంతకాలు. ఈ ఒప్పందం దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పేసి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్తున్నటువంటి మాట. అయితే ఇప్పుడు అమెరికాతో డీల్ చేసుకోవడం వల్ల ఎవరికి లాభం, అమెరికాకి ఏం లాభం జరుగుతుంది, మనకేం లాభం జరుగుతుంది, మన వస్తువులకు ఏ విషయాలకు సంబంధించి మనకు మంచి జరుగుతుంది, అమెరికా వస్తువులకు ఏ విషయాలకు సంబంధించి వాళ్ళకు మంచి జరుగుతుంది. ఇట్లా చూసుకుంటే ఎవరికి ఎంత లాభం అని చెప్పేసి ఒకటి వేసింది. ఇండియాకు టెక్స్టైల్స్ పుంజుకుంటుంది, టారిఫ్ 18% తగ్గడంతో అతిపెద్ద దుస్తుల మార్కెట్ అయినటువంటి యుఎస్కు ఇండియా నుంచి ఎగుమతులు పెరుగుతాయి. ఇక లెదరు, ఫుట్వేర్ ఇండస్ట్రీకి పెద్ద రిలీఫ్ దొరుకుతుంది. ఎగుమతులపై టారిఫ్ను 50% నుంచి 18% తగ్గించడంతో మన ప్రోడక్ట్లను తక్కువ ధరకే యూఎస్లో అమ్ముకోవచ్చు. తక్కువ ధరకు అమ్ముకోవచ్చు కాబట్టి మన వస్తువులకు గిరాకీ ఎక్కువ ఉంటుంది అక్కడ. రత్నాలు, వజ్రాలపై సుంకాలు 0కు తగ్గించారు. ఇది
ఈ రంగానికి భారీ ప్రయోజనం. ఇక పాలిష్ చేసిన వజ్రాలు నగల కొనుగోళ్లలో యుఎస్ టాప్లో ఉన్నది. అయితే జీరో టారిఫ్లో అమ్మకాలు లాభాలు రెండు పెంచుకోవచ్చు. దీంతో మొత్తం మీద ఒక రకంగా మనకు మంచి జరుగుతున్నటువంటి మాట చెప్తా ఉంది. యుఎస్లో మన జనరిక్ మందులకు మార్కెట్ ఉన్నది. జీరో టారిఫ్లతోటి మరింత చౌకగా ఇస్తూ అక్కడి మార్కెట్ను భారత ఫార్మా కంపెనీలు విస్తరిస్తాయి. ఇక విమాన విడిభాగాలను భారత్లో తయారు చేయడం సులభం. ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పేసి ఇండియాకు లాభం ఎట్లా జరుగుతుంది, అమెరికాకి ఏం లాభం జరుగుతుందంటే వాళ్ళకి ఎంత తగ్గుతుంది. పండ్లు, కూరగాయలు, వాల్నట్స్, బాదం లాంటి నట్స్, తర్వాత వైను, స్పిరిటు, సోయాబీన్ ఆయిల్, ఎర్రజొన్నలపై టారిఫ్లను భారత్ రద్దు చేస్తున్నది. మొత్తం ఇక టారిఫ్ వేస్తలేదు. దీంతో అక్కడ రైతులకు ప్రయోజనం. అక్కడ నుంచి ఇక్కడ ఎగుమతి అవుతాయి కాబట్టి ఇక్కడ దిగుమతి అయినటువంటి వాటికి టారిఫ్ చేస్తలేవు కాబట్టి అవి కూడా తక్కువ ధరకు అవుతాయి అంట. ఇక మెడికల్ డివైజెస్, ఐటీ ఉత్పత్తుల దిగుమతుల్లో ఉన్న రూల్స్ను ఈజీ చేశారు. దీంతో అమెరికా కంపెనీలకు ఇక్కడ యాక్సెస్ పెరుగుతుంది. అమెరికా నుంచి రాబోయే 5 ఏళ్లలో $500 బిలియన్ విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించింది. ఇక జన్యు మార్పిడి ప్రొడక్ట్స్కు నో చెప్పిందంట కేంద్ర ప్రభుత్వం. ఎలాంటి జన్యు మార్పిడి ఉత్పత్తుల దిగుమతులను అనుమతించబోమని, దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఇక జీన్ మోడిఫైడ్ పంటలు, మాంసం, పౌల్ట్రీ, పాడి ఉత్పత్తులు, సోయాబీన్, మొక్కజొన్న, వరి, గోధుమలు, చక్కెర, తృణధాన్యాలు, జొన్నలు, సజ్జలు, రాగుల వంటివి తక్కువ టారిఫ్లతో భారత్లోకి వచ్చే అవకాశం లేదని చెప్పారు. అమెరికా నుంచి రాబోయే అరటి, స్ట్రాబెర్రీ, చెర్రీ, తర్వాత సిట్రస్ లాంటి భారత్లో పండే పండ్లకు ఎలాంటి రాయితీలు ఇవ్వలేదని చెప్పారు. అయితే గ్రీన్ టీ, కాబూలీ శనగలు, పెసర్లు, నూనె గింజలు, వేరుశనగలకు, పొగాకులకు ఇవన్నిటికి కూడా టారిఫ్ రిలీఫ్ ఇవ్వలేదని చెప్పేసి తెలుస్తూ ఉంది. మొత్తం మీద కొన్నిటికి పెరుగుతున్నాయి, కొన్నిటికి తగ్గుతున్నాయి. ఇట్లున్నది పరిస్థితి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. మీ 10 ఏళ్ల దోపిడీ చరిత్ర గోడపై రాయిస్తా. కేసీఆర్ దొంగ పాస్పోర్ట్లు, దొంగ నోట్ల చరిత్ర నేను చెరిపేస్తే చెరిగేదా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న దొంగ హామీల చరిత్ర కేసీఆర్ది. తెలంగాణ ఉన్నంతకాలం ఈ పాపాల భైరవుల చరిత్ర చెరిగిపోదు. ఫోన్ ట్యాపింగ్ చేస్తే, నోటీసులు ఇస్తే తప్పేంది? మీరు చేసిన అప్పులు తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నాం. మోదీని చూసి ఓటేస్తే నిధుల కోసం ఢిల్లీకి వెళ్ళి అడగాల? బీజేపీ వాళ్ళు బీఫామ్లను బీఆర్ఎస్ ఆఫీసులో తెచ్చుకుంటున్నట. అగో కేసీఆర్ నిర్లక్ష్యానికి రంగారెడ్డి జిల్లా బలైంది. నిజంగా కూడా ఇక్కడ దక్షిణ తెలంగాణని కేసీఆర్ నిజంగా కూడా పెద్ద పట్టించుకోలేనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ రంగారెడ్డి కానీ, మహబూబ్ నగర్ కానీ, హైదరాబాద్ కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ జిల్లా కానీ, ఇక్కడ దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలని లేదనేటువంటి ఆరోపణ మాత్రం 100% ఉన్నది. ఇక్కడ సంగారెడ్డి, మెదక్ జిల్లాలను కూడా. రోజమ్మ రొయ్యల పులుసు తిని రాయలసీమకు నీళ్ళు ఇస్తానన్న కేసీఆర్ రంగారెడ్డిని మర్చిపోయాడు. అడిగి పోయి రొయ్యల పులుసు తినేసి ఏమన్నాడు? రాయలసీమ రత్నాల సీమ కావాలి, నీళ్ళు తీసుకోవరని అన్నాడు. అట్లా గోదావరి జలాలు తెచ్చి తాండూరు, పరిగి, వికారాబాద్ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తాం. వికారాబాద్ జిల్లా పరిగిలో ప్రజాపాలన ప్రగతి బాట సభలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. కేసీఆర్ 10 ఏళ్ల దోపిడీ చరిత్రను గోడల మీద రాయిస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ దొంగ పాస్పోర్ట్లు, దొంగ నోట్ల చరిత్ర నేను చెరిపేస్తే చెరిగేదా? దళితుడిని సీఎం చేస్తానన్న దొంగ హామీల చరిత్ర నేను చెరిపేయగలనా? ఇంటికో ఉద్యోగం ఇస్తామని 1200 మందిని పొట్టన పెట్టుకొని వాళ్ళ శవాల మీద సీఎం అయ్యి తెలంగాణ ద్రోహిగా మారి ఉద్యమకారులకు చేసిన ద్రోహం నేను తుడిచేస్తే పోయేదా? తెలంగాణ చరిత్ర ఉన్నంతకాలం ఈ పాపాల భైరవుల చరిత్ర చెరిగిపోదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. వికారాబాద్ జిల్లా పరిగిలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో శనివారం సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజాపాలన ప్రగతి బాట పేరిట ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి విప్ ఇటు పట్నం మహేందర్ రెడ్డి ఈ తదితరులు పాల్గొన్నారు. ఫోన్ ట్యాపింగ్ లాంటి చిల్లర పనులకు నోటీసులు ఇస్తే తప్పేందని చెప్పేసి ముఖ్యమంత్రి అడుగుతా ఉన్నారు. మొత్తం మీద ఇక్కడ ఏం జరుగుతుంది? ఆయన దొంగ, పాస్పోర్ట్ల దొంగ, తర్వాత ఆ దొంగ, ఈ దొంగ అని చెప్పేసి ఇవి తప్ప మరి ఏం చేస్తాం? ఏం కథ? అసలు ఏం జరిగింది? ఇది ఒక అంటే ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచన, ప్రజలకు ఏం చేయాలనేటువంటి ఆలోచన మరి ఈ నాయకులు, ఏ నాయకులైనా సరే, ఏ పార్టీ అయినా కానీ కనిపిస్తలేదు. ఒక ప్రత్యేకమైనటువంటి ఎజెండాతోటి వాళ్ళ జీవితాలను ఎట్లా బాగు చేయాలి, తర్వాత వాళ్ళ పరిస్థితులను ఎట్లా చక్కుదిద్దాలి, ఇవన్నీ కూడా
కనీసం ఆలోచించినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తలేవు. రాష్ట్రంలో 10 ఏళ్ళు కేసీఆర్ సీఎం, కేటీఆర్ మున్సిపల్ శాఖ మినిస్టర్గా ఉన్నారు. మోదీ 3వ పీఎం అయ్యారు. బీఆర్ఎస్ బీజేపీ నేతలే గత 10 ఏళ్లలో మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా ఉన్నారు. ఒక్కరోజు కూడా మన మోరీలు ఎట్లుంటాయో చూడలేదు. రూపాయి ఇయ్యలే, చిల్లిగవ్వ రాలే, మన సమస్యలు పట్టించుకోలే. అలాంటి పార్టీలు నేతలను మన దగ్గరికి రానివ్వద్దు. సీఎంగా, మున్సిపల్ మంత్రిగా నేనే ఉన్నా. అడిగేది మనమే, ఇచ్చేది మనమే. మన వాళ్ళను మన మున్సిపాలిటీల్లో గెలిపించండి. అభివృద్ధి 100% జరుగుతుంది. ఓకే, మీరు మంచిగానే ఉన్నారు, మీరే మున్సిపల్ మంత్రిగా ఉన్నారు, మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, మీరే హోంశాఖ మంత్రిగా ఉన్నారు, మంచిగానే ఉన్నది. కానీ బీసీలకు ఇస్తా అన్నటువంటి హామీ ఏమైందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు బీసీలు. దానికి కూడా మీరు సమాధానం చెప్తే మంచిగా ఉంటుండే. అది మాత్రం దాటేస్తున్నారు, అన్నీ చెప్తున్నారు. ఒక్కటే అడక్కంటారు కదా, అట్లున్నట్టు లెక్క. మాకు నష్టం లేకుంటే తెలంగాణ ప్రాజెక్టులకు సహకరిస్తామని చెప్పేసి అక్కడ మహారాష్ట్ర సీఎం అంటున్నాడు ఫడ్నవీస్. అప్పటి బీఆర్ఎస్, ఇప్పటి కాంగ్రెస్ పాలనంతా దోపిడీమయమే. కేసీఆర్, రేవంత్ రెడ్డి తెలంగాణను అప్పుల పాలు చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లకు బుద్ధి చెప్పాలి. ప్రాణహితపై చర్చించేందుకు మహారాష్ట్రకు రావాలని సూచన. కాగజ్నగర్ మంచిర్యాలలో విజయ సంకల్ప సభకు నిన్న హాజరయ్యిండు మహారాష్ట్ర ముఖ్యమంత్రి. ఏమైంది? ఒకవేళ మహారాష్ట్రకు అన్యాయం అంటే నష్టం జరగకుండా ఉంటే తెలంగాణకు మేము సహకరించడానికి రెడీ అంటున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అంటే కాళేశ్వరం కంటే ముందు ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి ప్రాజెక్టుకి సంబంధించి అప్పుడు ఎత్తు పెంచుకుంటే నష్టం జరుగుతుందని చెప్పిండ్రు. ఆ తర్వాత ఎత్తును తగ్గించిన తర్వాత మరి కేసీఆర్ ఆడేమన్నా కట్టిండా అంటే కట్టకుండా అంతకుముందు రాజశేఖర రెడ్డి దాన్ని స్టార్ట్ చేస్తే తర్వాత కేసీఆర్ దాన్ని పట్టించుకోకుండా ఒకవేళ అయితే కమిషన్లు వస్తట్లేవని చెప్పేసి కాళేశ్వరం కాడ పెట్టిండు కథ. 1,00,00,000 కోట్ల రూపాయలు గుమ్మరిచ్చేసి కథం చేసిండు. అయితే మేమిప్పుడు ఒకవేళ తెలంగాణకు మహారాష్ట్రకు నష్టం లేకుండా ఉంటే తెలంగాణకు మేము సహకరించడానికి రెడీగా ఉన్నాము, నీళ్ళ విషయంలో కానీ ఇంకా దేని విషయంలో కానీ అని చెప్పేసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ చెప్తా ఉన్నాడు. మంచిది. నిన్న అప్పటి బీఆర్ఎస్, ఇప్పటి కాంగ్రెస్ పాలనంతా దోపిడీమయమే. కేసీఆర్, రేవంత్ రెడ్డి తెలంగాణకు అప్పుల పాలు చేశారు. ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్లకు బుద్ధి చెప్పాలి. ప్రాణహితపై చర్చించేందుకు మహారాష్ట్రకు రావాలని సూచించిండు. కాగజ్నగర్ మంచిర్యాలలో విజయ సంకల్ప సభకు హాజరయ్యిండు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్. తమ రాష్ట్రానికి నష్టం లేకుంటే తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు పూర్తి సహకారం అందిస్తామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. తన చొరవ వల్లే తెలంగాణకు సాగునీరు అందుతుందన్నారు. అయితే 2 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాణహిత ప్రాజెక్టుపై చర్చించేందుకు మున్సిపల్ ఎన్నికల తర్వాత మహారాష్ట్రకు రావాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్నగర్, మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన సభల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫడ్నవీస్ మాట్లాడుతూ ఎన్నో కలలతో ఏర్పడిన తెలంగాణ అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో అన్యాయానికి గురైందన్నారు. 2 పార్టీల పాలన పూర్తిగా దోపిడీమయంగా మారిందని విమర్శించారు. రూపాయి కూడా లేదని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారని చెప్పేసి ప్రశ్నించండి అని ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద నిన్న ప్రచారానికి అంటే ఇక్కడ మున్సిపల్ ఎన్నికలకు తర్వాత ఇక్కడ బార్డర్లో ఉన్నటువంటి ఎందుకు అంటే ఇక్కడ కాగజ్నగర్లో కానీ తర్వాత మంచిర్యాలలో కానీ అక్కడ బార్డర్లో ఇక్కడ కాగజ్నగర్లో అయితే ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళు కూడా కొంతమంది ఎక్కువ మంది ఉంటారు అక్కడ. కాబట్టి వాళ్ళని ప్రభావితం చేస్తారని చెప్పేసి తీసుకొచ్చినట్టున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రచారానికి. తెలంగాణను ముంచి ఢిల్లీకి పైసలు పంపుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త స్కీములు లేవు, నెలకో స్కామే ఉంది అని చెప్పేసి ఇక్కడ హరీష్ రావు అంటున్నాడు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడుతున్నాడు. మున్సిపల్ ఎన్నికల్లో కర్రుగాల్చి వాత పెడితేనే వారికి సోయ వస్తుంది, లేకుంటే రైతు బంధు వేస్తలేరు, తులం బంగారం మూసే ఎత్తరు, బీజేపీకి ఓటేస్తే మోరులో వేసినట్లేనని చెప్పేసి ఇక్కడ హరీష్ రావు మాట్లాడుతున్నాడు. ఎవరి మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు, మంచిగా ఉన్నది. ప్రజల గురించి మాత్రం డైరెక్ట్గా మాట్లాడతలేరు లెక్క. మలేసియాలో మోడీ ఉన్నాడు ప్రధానమంత్రి. భారత్ నమ్మకమైన భాగస్వామిగా గుర్తింపు పొందిందని, అందుకే అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ తదితర దేశాలు వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నాయని ప్రధాని మోడీ అన్నారు. 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ శనివారం మలేసియా వెళ్ళిండు. ఇక శాటిలైట్ టార్గెట్గా చైనా కొత్త వెపన్ తీసుకొస్తుందంట. చూసుకో, ఇక మీదేమన్నా విపగ్రహాలు ఉండి వాటిని కూడా కథం చేస్తాంట కిందికెళ్ళే.
శాటిలైట్ని కూడా ఖతం చేసే కార్యక్రమం మొత్తం విధ్వంసం. వీడు చైనా వాడంటే ఏదైనా చైనా అనుకుంటే ఇటువంటివి చేస్తుంటాడు. మళ్ళా అంతరిక్షంలోని శాటిలైట్ టార్గెట్గా చైనా కొత్త ఆయుధాన్ని తయారు చేసింది. దీని ద్వారా స్పేస్ ఎక్స్, స్టార్లింక్ వంటి శాటిలైట్ నెట్వర్క్కు భూమి నుంచి అంతరాయం కలిగించవచ్చు లేదా పూర్తిగా ధ్వంసం కూడా చేయొచ్చట. చూసుకోగా వీడు ధ్వంసం చేసే పనిలో ఉన్నట్టున్నాడు. మంచిగా ఇరా వెస్ట్ ఫెలో అంటే. ఇక హైదరాబాద్ గాలిలో సల్ఫర్ డైఆక్సైడ్ ఎక్కువ ఉందట. చూసుకోగా ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో అయితే గాలి పీల్చేందుకు పరిశాన్ ఉంది, గాలి పీల్చే పరిస్థితి కూడా లేదు. చలికాలం అయితే ఇంకా దారుణం. ఇక హైదరాబాద్కి వచ్చింది ఇప్పుడు మళ్ళీ. ఏంది ఇప్పుడు ఏది ఉంటుంది, అది ఉంటుంది కదా 111 జీవో. ఆ 111 జీవో ఎత్తేద్దామని చెప్పేసి కొంతమంది ప్రయత్నం చేస్తారు. మళ్ళీ అది ఎత్తేస్తే ఏమవుతుంది, చుట్టుపక్కల ఉన్నటువంటి ఇక్కడ వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి చెట్లు చేమలన్నీ కూడా మొత్తం ఖతం అయిపోతాయి. ఏది ఇక్కడ జంట జలాశయాల పక్కన ఉన్నటువంటి అవన్నీ ఖతం అయిపోతే ఏమవుతుంది, ఇంకా దారుణంగా పరిస్థితి తయారవుతుంది. ఏది హైదరాబాద్ పరిస్థితి. హైదరాబాద్ గాలిలో సల్ఫర్ డైఆక్సైడ్ పరిమితికి మించి పెరుగుతున్నదని ఐఐటి కాన్పూర్ నివేదిక వెల్లడించింది. ఈ విషవాయువు ఊపిరితిత్తులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని తెలిపింది. నియంత్రించకపోతే మున్ముందు ప్రమాదమేనని పేర్కొన్నదట. చూసుకోగా దంచి కొట్టిన కెప్టెన్. T20 వరల్డ్ కప్లో ఇండియా బోని కొట్టింది. ఇండియా టాప్ ఆర్డర్ను అమెరికా బౌలర్లు కకావికలం చేసిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 84 రన్లు వేసి నాటౌట్లో నిలిచిండు. విశ్వరూపం చూపించాడు. ఇండియా 20 ఓవర్లలో 161 రన్స్ చేయగా అమెరికా 132 స్కోర్ చేసి ఓడిపోయింది. మీ 10 ఏళ్లకు దోపిడీ చరిత్ర గోడలపై రాయిస్తా, కేసీఆర్ దొంగ పాస్పోర్ట్లు అని చెప్పేసి మొత్తం మీద రేవంత్ రెడ్డి తిట్ల పురాణం పెట్టిండు ముఖ్యమంత్రి. చూడరిగో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం. 3 అంతస్తుల బిల్డింగ్లోని ఫస్ట్ ఫ్లోర్లో మంటలు వచ్చినాయి. 40కి పైగా కంప్యూటర్లు, సాంకేతిక ఆధారాలు, హార్డ్ డిస్కులు దగ్ధమైనవి. చూసుకో ఇక కంప్యూటర్లు అయిపోయినాయి అంట, సాంకేతిక ఆధారాలు పోయినాయి, హార్డ్ డిస్కులు కూడా కథమంట. ఇప్పుడు హార్డ్ డిస్కులు కథమంటే ఏందన్నట్టుగా ఆధారాలన్నీ ఖతం చేసే కార్యక్రమం ఇది. ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం వాటిని భద్రపరిచినప్పుడు. తర్వాత ఇంకొక కాపీ కూడా తీసి పెట్టాలి కదా. కేస్ ఫైల్స్ ప్లాస్టిక్ మెటీరియల్తో కమ్ముకున్న దట్టమైన పొగ. మంటలు ఆర్పేందుకు యత్నించిన ఆఫీస్ బాయ్ అంట. ప్రమాదం జరిగిన సమయంలో ఆఫీస్లోనే 3 ఉద్యోగులు ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇంకా ఇదంతా కథ మరి ఏం నడుస్తుందో తెలియదు. ఇది కావాలని చేసిందా లేకపోతే నిజంగా అగ్ని ప్రమాదం జరిగిందా అంతుబట్టని కథ అంతరంగాలు. ఇక టీఎన్జిఓ నేతల మజాక. ప్రమోషన్లు వస్తున్నా సంఘాలను వీడేందుకు ససేమిరా అంటున్నారట. ప్రమోషన్లు వస్తున్నా పోతున్నారట. టీఎన్జిఓ పేరును తెలంగాణ నేటివ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ యూనియన్గా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారట. ఉద్యోగ సంఘాలకు ఉన్న ఆస్తులను గుప్పిట్లో పెట్టుకోవాలని వ్యూహం అన్నుతున్నారు. చూసుకో ఉద్యోగ సంఘాలకు ఉంటుంది కదా, అవి చూసారు కదా ఇంతకుముందు గతంలో పిఆర్టీయూ ఉంటే పిఆర్టీయూ ఆస్తులు ఉంటే ఆ అధ్యక్షులుగా ఉన్నవాళ్ళు, ప్రధాన కార్యదర్శులుగా ఉన్నవాళ్ళు, అందులో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఎవరైతే ఉంటారో వాటిని ఆస్తులు కాజేసే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారట. ఇక్కడ ఇగో ఇది టీఎన్జిఓలో కూడా ఇదే జరుగుతుంది కథ. సంస్థ ఆస్తులు అంటే మనము ఏదైతే సంఘం ఉంటుందో కదా, సంఘానికి సంబంధించిన ఆస్తులు ఉంటాయి కదా, ఆస్తులు కొట్టేసే కార్యక్రమాలు ఉన్నారట. వాళ్ళు మునగాలరా నాయన మీరు ఇటువంటి ఆలోచన ఉన్నోళ్ళు. ఉద్యోగ సంఘాలకున్న ఆస్తులను గుప్పిట్లో పెట్టుకోవాలనే వ్యూహం. ఇక టీజీఓ సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హైకోర్టు నుంచి స్టేటస్కో తీసుకొచ్చింది. ఇక సీఎంకు ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు. పేరు మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారంట నాన్ గెజిటెడ్ ఉద్యోగులు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల్లో లుకలుకలు మొదలయ్యాయి. దశాబ్దాల చరిత్ర కలిగిన తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం టీఎన్జిఓలో పదవీ వ్యామోహం ముదురుపాకాన పడిందట. సదరు నేతలు తమ పదవులను కాపాడుకునేందుకు అనుసరిస్తున్న వింత పోకడలు ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే టీఎన్జిఓలో కీలకంగా ఉన్న ఒకరికి గెజిటెడ్ ఆఫీసర్గా పదోన్నతి రాగా మరో 3 పదోన్నతులు వచ్చినా ఇప్పుడు వీళ్ళు నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ కదా. ఈ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ గెజిటెడ్ ఆఫీసర్ అవుతున్నట. అయితే కూడా వద్దు పచ్చపెన్ను పిచ్చపెన్ను పక్కకు పెట్టు, తర్వాత విషయం మనం ఇన్ననే ఉండాలి. ఇంట్లో అయితేనే కొంచెం పెద్ద నాయకులు లెక్కుంటామని చూస్తున్నట. మరో 3 పదోన్నతులు వచ్చినా తీసుకోవడం లేదు. ప్రమోషన్ తీసుకుంటే గెజిటెడ్ ఆఫీసర్స్ కావాల్సి వస్తుందని
అదే జరిగితే సంఘాన్ని వీడాల్సి వస్తుందని ఏకంగా పదోన్నతులను కూడా వాయిదా వేసుకుంటారట. ఉద్యోగ సంఘాలకు ఉన్న 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు, వాటిపై నెల నెలా వచ్చే ఆదాయం కోల్పోవడం ఇష్టం లేకనే సంఘం నేతలు ఈ ఆలోచన చేస్తున్నారట. చూసుకోగా గ్రీన్ పెన్ పట్టుకునే అవకాశం వస్తే కూడా గ్రీన్ పెన్ బిన్ పెన్ పక్క పెడేసి తర్వాత విషయం ఆయన నాన్ గెజిటెడ్ ఆఫీసర్ ఉంటేనే మంచిగా ఉంటుంది. కాబట్టి ఇది సంస్థకు ఉన్నటువంటి ఏదైతే సంఘానికి ఉన్నటువంటి ఆస్తులు ఉంటాయిగా వాటి పని చేయొచ్చు అని చూస్తున్నట్టు. చూసుకోగా మునగాళ్ళు రీల్ కోసం ఉరి వేసుకుందట. చూసుకోగా మొత్తం కొంతమంది పిచ్చి ఏడిపోతుందంటే ఏడిపోతూ అర్థం కాదు. ఫారెన్ నదిలోకి పోతారు, నదిలోకి పోయి ఇట్లా అంటారు, ఇట్లా అని అటే పోతారు. అటువంటి పనులు చాలాసార్లు జరిగినాయి. ఇక మంటలలో పోతుంటే మంటలు ఆర్పినట్టుగా మంటలు చేసినట్టుగా ఇట్లా వేస్తుంటారు. ఆ మంటలలో కాలి మళ్ళీ కొంతమంది ఇవే ఏకంగా ఉరి వేసుకుందట. ఉరి వేసుకొని రీల్ చేద్దాం అనుకుంటే ఆ ఉరి నిజంగానే పడ్డది, ఖతం అయిపోయింది, పాపం చచ్చిపోయింది పాపం. ఇట్లా ఈ రీల్స్ బీల్స్ అనేటువంటివి జీవితంలో మస్తు చేసుకోవచ్చు నాయన. పానం పోతే మళ్ళీ రాదు. ఇగో పాయే రీల్స్ కోసం ఊరేసుకుందంట. తాడు బిగించుకొని మహిళ మృతి చెందింది. యూపీలోని బందా జిల్లాలో ఘటన. చూసుకో ఈ పిచ్చి ఏడిపోతుందంటే సత్యదాకా పోయింది కథ. ఆమె సావుకు వచ్చింది. ఇప్పుడు ఎవరన్నా నిజంగా అయ్యో అంటారా